ఈరోజు బైబిల్ క్లాస్ 219 మనం ఎహెస్కేలు చేసుకుంటున్నాము. సో ఈరోజు 36వ అధ్యాయం చేసుకుంటున్నామండి. సో నాతో పాటు మా కిరణ్ గారు, పృథ్వీ గారు, అలాగే మహర్షి గారు ఉన్నారు. సో ముందుకెళ్దాం, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అధ్యాయం ఈరోజు. పృథ్వీ. ముందుగా అందరికీ రిక్వెస్ట్ అండి, వచ్చిన వాళ్ళు ఎవరు డ్రాప్ కావద్దు. చాలా 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 ఇంపార్టెంట్ చాప్టర్ ఈరోజు. ఎంత ఇంపార్టెంట్ అంటే నేను దాన్ని స్ట్రెస్ చేసి చెప్పలేను మీకు, ఇంత ఇంపార్టెంట్ అని చెప్పి. ఓకే, మనం 18వ అధ్యాయం తెలుసు, మనకి 23 తెలుసు, ఇవన్నీ చూసాం, 28 ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. అంత లెవెల్ ఇంపార్టెంట్, ఇంకా అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్ కూడా అనుకుందామంటే అవునండి, మీరు అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్ అని కూడా అనుకోవచ్చు. బైబుల్ తత్వంలో రకరకాల పోస్టులు అనమాట, ఎహెస్కేల్లో ఉండే అధ్యాయాలు అనేవి. ఈ రోజు ఎంత ఇంపార్టెంటో మీకు వింటే అర్థమవుతుంది. సో ఎవరు చివరి దాకా మిస్ కావద్దు. ఈ రోజు దాని మీద మాట్లాడమంటే మనం ఒక 10 గంటలు మాట్లాడొచ్చండి. అంటే నాన్ స్టాప్గా 10 hours పెట్టుకోవచ్చు అనమాట. అంత పెట్టాలి లెక్క అయితే దీని గురించి చెప్పాలి అనుకుంటే. కానీ మనకి దీన్ని 2 ఎపిసోడ్లన్నా మినిమం ఎక్స్టెండ్ చేయాలండి. కానీ వీలైనంత వరకు ఒక దాంట్లోనే ట్రై చేద్దాం అనుకున్నాం కవర్ చేయడానికి. బట్ ఈరోజు ఎందుకో మరి సాయంత్రం యూట్యూబ్ ప్రాబ్లం రావడం వల్ల లేట్ అయిందనమాట. అది లైవ్ రాలేదు ఇక్కడ మేము స్టార్ట్ చేసినా కానీ. సో దాన్ని క్యాన్సిల్ చేసేసి మళ్ళీ ఇంకోటి పెట్టాల్సి వచ్చింది అనమాట. అందుకే ఇంత టైం పట్టింది. సో వచ్చిన వాళ్ళు ఎవరూ డ్రాప్ కావద్దు. మీకు బైబిల్లో ఇలా ఉన్నాయి అని తెలియని వచనాలన్నీ ఈరోజు రాబోతున్నాయి అనమాట. ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. అన్నిటికీ సారాంశం ఒకటేనండి, యేసు పెద్ద ఫెయిల్యూరు, యెహోవా పెద్ద ఫెయిల్యూర్ అనేది మీకు ఈరోజు మళ్ళీ ఇంకొకసారి నిరూపితం అవుతుంది అనమాట. కాకపోతే కొంచెం కొత్త తత్వం అనేది మీకు బయటపడుతుంది. యెహోవా పట్ల కానివ్వండి, లేకపోతే బైబిల్ పట్ల కానివ్వండి, ఇజ్రాయెల్ పట్ల కానివ్వండి, అసలు ప్రవచనాలు అనేది వీళ్ళ ఉద్దేశం ఏంటి, ఆ కాలంలో వాళ్ళు రాసుకున్న వాళ్ళ ఉద్దేశం అని చెప్పేసి మీకు ఈ చాప్టర్లో తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చాప్టర్లో కూడా తెలుస్తుంది మీకు, అదే కాదు. సో ఈ చాప్టర్ని ఎవరు మిస్ కావద్దు వచ్చిన వాళ్ళు. ఇక వెళ్దామండి లోపలికి. కిరణ్ గారు ఏమన్నా చెప్తే చెప్పండి మీరు. నమస్కారం అండి అందరికీ. చెప్పడానికి వచ్చాను. ముందుకు వెళదాం. 36వ అధ్యాయం ఎహెస్కేల్. రీక్యాప్ అయి చెప్పేసాం కదా ఆల్రెడీ. ఇది ఒకటి చెప్తానండి. ముందు 35వ అధ్యాయంలో ఏంటంటే ఎదోముని నాశనం చేశాడు. మనం చూసాం 15 వచనాలే ఉన్నాయి. నేను దాన్ని ఎల్లప్పుడూ నాశనం చేస్తాను, నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు నీ పట్టణములు కట్టబడకుండా ఎల్లప్పుడూ పాడుగా ఉండజేయుదును అని చెప్పేసి, అతని పర్వతములను హతమైన వారితో నింపుదును, నీ కొండలలోను నీ లోయలలోను నీ వాగులు అన్నిటిలోనూ వారి ఖడ్గము చేత హతులై కూలుదురు అని చెప్పి ఎదోము గురించి చెప్తున్నాడు. ఓకేనా? సో ఇది చెప్పాడు, ఎదోమ్ అనేది సర్వనాశనం అవుతుంది, ఇంకా ఎవరు అందుట్లో మిగలరు అని చెప్పేసి చెప్తానే ఇప్పుడు దానికి కౌంటర్గా ఇజ్రాయేలు బాగుపడుతుంది అని చెప్పేసి చెప్తాడు ఈ చాప్టర్ అంతా కూడా. సో ఒక్కొక్క వచనం అండి నేను తర్వాత మీకు క్లీన్గా వచనము కంటెక్స్ట్తో పాటు మొత్తం చెప్తాను. సో మీరు కూడా వినండి, మీకు చూడండి, మేము చెప్పడం కాదు, మీరే చూడండి ఎట్లా ఉంటుందని. ఓకే సార్? ప్రభు ఏదోము నాశనం చేశారంటున్నారు, తూరు నాశనం చేశారంటున్నారు, ఈజిప్ట్ అసలు ఇతను బాగు చేసింది ఏదైనా ఉందా అసలు? ఒక్కటంటే ఒక్కటే నేను చెప్తాను కదా. ఈయన అప్రోచ్ ఎలా ఉంటుందనేది ఇది భూతద్దం లాంటిదండి, లేకపోతే మైక్రోస్కోప్ లాంటిది అనమాట. మీకు అంత క్లీన్ గా చూపిస్తుంది. పాలకి పాలు నీళ్లకి నీళ్లు అంటారు కదా, అలా వేరు చేసి చూపిస్తుంది అనమాట ఇక్కడ తత్వం ఏంటని. చాలా క్లియర్ గా చెప్పుంటుంది ఇందుట్లో తత్వం, ఎవరి గురించి ఏమని చెప్తున్నాడు, ఈయన అప్రోచ్ ఎలా ఉంటుంది, ఇతరుల పట్ల ఎలా ఉంటుంది, ఇజ్రాయేల్ పట్ల ఎలా ఉంటుంది అనేది ఇంతకన్నా స్పష్టంగా మీకు ఇంకా ఏ చాప్టర్లోనూ దొరకదు. బైబుల్ మొత్తంలో ఇంతకన్నా స్పష్టంగా మీకు ఏ చాప్టర్లోనూ దొరకదు. అందుకే ఇది ఇంత ఇంపార్టెంట్. వెళ్దాం, ఇంకా మనం చెప్పేసాం ఎనఫ్. క్లూస్ ఇచ్చేసాం. నరపుత్రుడా, నీవు ఇజ్రాయేల్ పర్వతాలతో భవిష్యత్తుగా పలికి చెప్పవలసింది ఏమంటే, ఓ ఇజ్రాయేల్ పర్వతములారా, యెహోవా వాక్యాన్ని వినండి. కర్త అయిన యెహోవా ఆనతిచ్చేది ఏమంటే, ఆహా, మీ ప్రాచీనములైన ఉన్నత స్థలాలు మా స్వాస్థ్యములైనవని మిమ్మును గురించి శత్రువులు అనుకునేది కనుక కర్త అయిన యెహోవా ఆనతిచ్చినట్టు నీవు భవిష్యత్తుగా చెప్పవలసింది ఏమంటే, వారు మిమ్మును పాడు చేసి శేషించిన జనాంగాలకు మీరు స్వాధీనులయ్యేటట్టు
నఖ ముఖాల మిమ్మల్ని మింగినందున మీరు గొణుగుడు గాండ్ల పెదవులను ఆడించి జనులకు అపహాసకులై ఉంటారు కనుక ఓ ఇజ్రాయేల్ పర్వతములారా కర్త అయిన యెహోవా వాక్యాన్ని వినండి. పర్వతములతోనున్ను, కొండలతోనున్ను, నదులతోనున్ను, లోయలతోనున్ను, పాడైపోయిన స్థలాలతోనున్ను అనగా మీ చుట్టూ ఉన్న శేషించిన జనాంగాలకు అపహాసకులుగానున్ను, దోపుడుగానున్ను, విడువబడిన పట్టణములతోనున్ను కర్త అయిన యెహోవా ఆనందించేది ఏమంటే, హృదయపు సంతోషము చేతను దురాశ చేతను నా దేశము వారికి స్వాస్థ్యము అయ్యే కొరకును దోపుడు కొరకును అయినని తలంచుకొనిన ఎదోము దేశం అంతటిని గురించి శేషించిన జనాంగాలను గురించి నిజంగా నేను అహంకారం చేత కోపాగ్ని తెచ్చుకుని ఆజ్ఞ విధిస్తిని. కాబట్టి ఇజ్రాయేలు దేశం గురించి భవిష్యత్తుగా పలికి పర్వతములతోటి నీ, కొండలతోటి నీ, నదులతోటి నీ, లోనలతోటి నీ కర్త అయిన యెహోవా ఆనతిచ్చినట్టు చెప్పవలసిందేమంటే, ఇదిగో మీరు అన్య జనాంగముల వల్ల సిగ్గు పొందితిరి గనుక నేను అహంకారమును రౌద్రమును తెచ్చుకుని విధిస్తుంది. ఇందుకు కర్త అయిన యెహోవా ఆనతిచ్చేదేమంటే, నేను నా హస్తాన్ని ఎత్తి మీ చుట్టూ ఉన్న జనాంగములకు జనాంగములు తగిన సిగ్గును పొందుదురని నిజముగా విధిస్తుంది. అయితే ఓ ఇజ్రాయేలు పర్వతములారా, మీరు తిరిగి చిగురు పెట్టి మీ ఫలములను ఇజ్రాయేలీలైన నా జనులకు ఇస్తురు. జాగ్రత్తగానండి, ఇజ్రాయేలీలైన నా జనులకు ఇస్తురు. ఏమంటే వారి రాకడ సమీపమైంది. ఇదిగో నేను మీ పక్షమై మీ తట్టు తిరిగినందున మీరు దున్నబడింది విత్తబడింది ఉంది. ఏమంటే నేను ఇజ్రాయేలు ఇంటి వారందరినీ తిరిగి రప్పించి మీ యందు మనుషులను విస్తరింపచేతును. అయినందున పట్టణములు కాపురం చేయబడును, పాడైపోయినవి తిరిగి కట్టబడును. మీ యందు నేను మనుషులను మృగములను విస్తరింపచేతును. అవి విస్తరించి అభివృద్ధిని పొందును. ఆది యందు మీరు ఉన్నట్టు మీకు కాపురములను కలుగజేసి మునుపటి కంటే ఇకను మేము బాగు చేతును. అప్పుడు నేను యెహోవానే ఉన్నానని మీరు తెలుసుకొందురు. నిజముగా నేను మనుషులను అనగా ఇజ్రాయేలీలైన నా జనులను, మనుషులను అనగా ఇజ్రాయేలీలైన నా జనులను, మిగతా వాళ్ళు మనుషులు గారు, మీలో సంచారము చేయింతును. వారు నిన్ను స్వతంత్రించుకుందురు. నీవు వారి స్వాస్థ్యమై ఇక వారిని హీనపరచక ఉందువు. వారు మిమ్మును చూచి, ఓ దేశమా, నీవు మనుషులను మింగి నీ జనులను హీనపరిచితవని వారు చెప్పిరు కనుక కర్త అయిన యెహోవా ఆనతిచ్చేదేమంటే, ఇక నీవు మనుషులను మింగక ఉందువు, ఇక నీ జనులు నీ వల్ల హీనతను పొందక ఉందురని కర్త అయిన యెహోవా ఆనతిచ్చి మరిన్ని చెప్పిందేమంటే, మన్నించండి, నిన్ను అపహాస్యము చేసిన అన్య జనాంగముల మాటలు ఇక నీకు వినబడకుండా చేస్తా. ఇక జనులలో నీవు నిష్ఠౌరము పొందనని అవుతావు. ఇక నీవు నీ జనులను కూల చేయక ఉందువని కర్త అయిన యెహోవా ఆనతిచ్చినని చెప్పుమన్నా సెలవు ఇచ్చాను. ఏం తెలుగురా నాయన? యెహోవా వాక్యము మరిన్ని నా యొద్దకు వచ్చి చెప్పిందేమంటే, ఓ నరపుత్రుడా, ఇజ్రాయేల్ ఇంటి వారు తమ దేశమందు కాపురం చేసినప్పుడు వారు తమ మార్గము చేతను తమ చేష్టల చేతను దాన్ని అపవిత్రపరిచితిరి. వారి మార్గము నా ముందర రజస్వల యొక్క అపవిత్రత వలె ఉండెను. వారి మార్గము నా ముందర రజస్వల యొక్క అపవిత్రత వలె ఉండెను. అవునండి, అదే పదం వాడాడు. కాబట్టి దేశమందు వారు చిందించిన రక్తము నిమిత్తమును, దేశమును అపవిత్రపరిచిన వారి విగ్రహముల నిమిత్తమును నేను నా రౌద్రమును వారి మీద కుమ్మరించి వారిని అన్య జనాంగాల్లోకి చెదరగొట్టినందున వారు దేశముల కడకు వెళ్ళవేయబడిరి. వారి మార్గముల ప్రకారమును వారి చేష్టల ప్రకారమును నేను వారికి ఆజ్ఞ విధిస్తుంది. మరిన్ని అన్య జనాంగాల్లోకి వారు వెళ్ళినప్పుడు వారు వీరిని చూసి, వీరు యెహోవా జనులై ఉండి ఆయన దేశముల నుంచి యువతలకు వచ్చినని అనుకున్నందున వారి వల్ల నా పరిశుద్ధమైన నామము మంట కలిసిపోయిందా, అపవిత్రపరచబడిందా? నా పరిశుద్ధ నామానికి అవమానం వచ్చింది, నువ్వేగా పంపించింది. అయినందున ఇజ్రాయేల్ ఇంటి వారు ఏ జనాంగంలోకి వెళ్ళిరో వారి వల్ల అవమానం పొందిన నా పరిశుద్ధమైన నామం నిమిత్తము నేను చింతపడితిని. యెహోవా చింతపడ్డాడు. కాబట్టి నీవు కర్త అయిన యెహోవా ఆనతిచ్చినట్టు ఇజ్రాయేల్ ఇంటి వారితో చెప్పాల్సింది ఏంటంటే, ఓ ఇజ్రాయేల్ ఇంటి వారులరా, మీ విషయమే కాదు కానీ జనాంగాల్లో మీరు నిర్లక్ష్యం చేసిన నా పరిశుద్ధ నామ విషయమే నేను దీన్ని చేస్తా. మీకోసం కాదు, నా పేరు కోసం చేస్తా. ఏమంటే అన్య జనాంగంలో నీ వల్ల అవమానం పొందిన నా ఘనమైన నామాన్ని పరిశుద్ధమైందని తెలియజేస్తా. కాబట్టి అన్య జనాంగముల కండ్లకు నేను మీ వల్ల పరిశుద్ధుడిని నగుబడినప్పుడు నేను యెహోవానే ఉన్నానని వారు తెలుసుకుంటారని ఆనతిచ్చి మరిన్ని చెప్పిందేమంటే, నేను అన్య జనాంగాల్లో నుంచి మిమ్మల్ని తీసి సకల దేశాల్లోంచి కూర్చి మీ స్వదేశాల్లోకి తిరిగి రప్పిస్తా. అప్పుడు నేను మీ మీద
అప్పుడు నేను మీ మీద మంచి ఉదకమును జల్లినందున మీరు శుద్ధులైపోతారు. మీ అపవిత్రత అంతట నుంచి మీ విగ్రహములన్నింటి నుంచి మిమ్మల్ని శుభ్రపరుస్తా. ఏసక్కర్లా, రక్తం అక్కర్లా, ఏం అక్కర్లా, ఉదకాన్ని జల్లుతాడు. నేను మీకు నూతన హృదయాన్ని ఇచ్చేస్తా, నూతనమైన ఆత్మని మీలో నించుతా. అంటే ఇప్పటిదాకా మీలో ఊదిన గాలి ఉందిగా, దాన్ని తీసి మళ్ళీ కొత్త ఆత్మను ఉంచుతా. రాతి గుండెని మీలో నుంచి తీసి మాంసపు గుండెని మీకు ఇస్తా. నేను నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడల యందు మిమ్మల్ని నడిపించినందున మీరు నా ఆజ్ఞలు గైకొని జాగ్రత్త చేస్తారు. అంతేగాని యేసు వచ్చి పరిశుద్ధాత్మను రప్పించక్కర్లా. మరిన్ని మీరు మీ పితరులకు నేను ఇచ్చిన దేశం ముందు కాపురం ఉంటారు. మీరు నా జనులై ఉంటారు, నేను మీ దేవుణ్ణే ఉంటా, మీకే దేవుణ్ణే ఉంటా. మీ సకలమైన అపవిత్రత నుంచి మిమ్మును విడిపిస్తా. నేను పంటను రప్పించి దాన్ని అభివృద్ధి పరిచి మీ మీదకి క్షామాన్ని రానియనిక మీరు అదిరిపోతారు. చెట్ల ఫలములను భూమి పంటలను విస్తరింపజేసినందున అప్పటి నుంచి అన్యజనాంగం వల్ల మీరు క్షామం కొరకు అవమానం పొందకుంటారు. అప్పుడు మీరు మీ దుర్మార్గతలను కాని క్రియలను తలంచుకొని మీ అక్రమముల చేతను అసహ్యతల చేతను మీ దృష్టికి మీరే ఏహ్యులుగా అగుపడతారు. ఓ ఇజ్రాయేల్ ఇంటి వారలారా, మీ జీవితం మీద మీకే అసహ్యం వేస్తుందని చెప్తున్నాడు. ఇది ఆశీర్వాదం. ఓ ఇజ్రాయేల్ ఇంటి వారలారా, మీ మార్గాలను తలంచుకొని సిగ్గుపడండి. మీ విషయమై నేను దీన్ని చేయలేదని తెలుసుకోండి అని కర్తైన యెహోవా ఆనతిచ్చి ఇంకా ఏం చెప్పాడంటే, మీ అక్రమాలన్నిటి నుంచి నేను మిమ్మల్ని శుభ్రపరిచినాడు, మీ పట్టణాల్లో మిమ్మల్ని కాపురం చేయిస్తా. అంటే వాళ్ళు ఇప్పుడు ఇజ్రాయేలు శుభ్రపడిపోయారు, ఏ సక్కర్లా. పాడైన స్థలాలు తిరిగి కట్టబడతాయి. మార్గస్థుల దృష్టికి వట్టిదిగానున్ను పీడుగా పాడుగానున్ను అగుపడిన భూమి తిరిగి ఫలించును. అప్పుడు వారు ఆశ్చర్యం పొంది పాడైన భూమి ఏదేని వనంలాగున ఉన్నదని, పాడుగానున్ను వట్టిదిగానున్ను లయమైన ఈ పట్టణాలకు ప్రాకారములను కాపురములను కలిగి చెప్పుకుంటారు. అప్పుడు మీ చుట్టూ ఉన్న స్థలాలందు ఉన్న జనాంగాలు యెహోవానైన నేను నాశనమైన స్థలాలను కట్టేవాడనని, పాడైన స్థలాల్లో చెట్లను నాటేవాడినని, తోటమాలనే ఉన్నానని ఎరుగుతారు. యెహోవానైన నేను ఈ మాటను పలికితిని గనుక ఆ ప్రకారం చేస్తానని ఆనతిచ్చి కర్తైన యెహోవా ఇందుకు ఇంకా చెప్పిందేమంటే, ఇందు నిమిత్తం ఇజ్రాయేల్ ఇంటి వారి కొరకు అలా చేసేటట్టుగా నేను విచారించబడతా. మనుషుల చేత నేను వారిని గొర్రెవలనున్ను మీదు కట్టబడి నిర్ణయమైన పండుగ దినమున యెరూషలేముకు వచ్చిన గొర్రెల వలెనున్ను విస్తరింపజేస్తా. ఈలాగున పాడైన పట్టణాలు మనుషుల మందలతోటి నిండి ఉన్నందున నేను యెహోవానే ఉన్నాను వారు తెలుసుకుంటారని ఆనతిచ్చాడని చెప్పుమన్నా బాటా చెప్పించి సెలవిచ్చేసాడు, హాలిడే ఇచ్చాడు. చాలా మంది జనాలకి అర్థం అయ్యి ఉండదండి అసలు ఇందులో మ్యాటర్ ఏంటా అని చెప్పేసి. కొంచెం స్పష్టంగా అర్థమై ఉంటుంది. కాకపోతే మేము చెప్తాం కదా, ఇప్పుడు అర్థమయ్యే భాషలో కానీ అదంతా వివరించి వచనము ఎవరు చెప్తున్నారు, ఎవరికి చెప్తున్నారు, ఎవరి గురించి చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు, ఏం చెప్పారు మొత్తం అనేది అంతా చూద్దాం. ప్రతిదీ కూడా కంటెక్స్ట్ అనేది ఎక్కడా మిస్ కావద్దు. దీన్ని కడిగి పడేద్దామండి ఈరోజు, పోస్ట్ మార్టం చేసి పడేద్దాం. మొదటి వచనం దగ్గర నుంచి కూడా ముందుగా ఏదోము సంగతి అయిపోయింది. మరియు నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలు పర్వతములకు ఈ మాట ప్రవచింపుము అన్నాడు. ఎవరికి చెప్పమంటున్నాడు? ఎవరు చెప్తున్నారు? యెహోవా చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? యెహెజ్కేలు. నరపుత్రుడా అని అంటే యెహెజ్కేలుకి చెప్తున్నాడు. ఎవరితో అంటే ఏమని చెప్తున్నాడు? నువ్వు పోయి, ఓ యెహెజ్కేలు నువ్వు పోయి ఇజ్రాయేలు పర్వతాలకు చెప్పు అంటున్నాడు. ఏమని? ఇజ్రాయేలు పర్వతములారా యెహోవా మాట ఆలకించుడి అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకేనా? సో మనకు ఇప్పుడు కంటెక్స్ట్ అర్థమవుతుంది. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆహా ప్రాచీనములైన ఉన్నత స్థలములు మా స్వాస్థ్యములైనవి అని. ఒక్క నిమిషం డాక్టర్ గారు స్క్రీన్ పెట్టండి. డాక్టర్ గారు మీది ఉన్నారా మీరు? ఓకే, నేను ఉన్నాను, వచ్చేసాను. రెండో వచనానికి వచ్చింది. అయితే ముందుగా అండి మనకు ఆల్రెడీ ఇందాక విజయలక్ష్మి గారు ఒకటి పెట్టారు, నేను దాని తర్వాత అడ్రస్ చేద్దాం అనుకుని స్టార్ట్ చేశాను. బట్ ఇదిగోండి, వినాయక చవితి పూజా సామాగ్రి హిందూ వర్తకుల దగ్గర కొనుగోలు చేయండి. జై శ్రీరామ భారత్ మాతాకి జయ అనే నినాదాన్ని ప్రతి వర్తకుడి దగ్గర అనిపిస్తూ కుహనా లౌకికవాద హిందుత్వం నుండి బయటపడేలా సనాతన ధర్మాన్ని ఆచరిద్దామని చెప్పేసి అన్నారు. నేను సమ్మతిస్తానండి. మన వాళ్ళు రెస్పెక్ట్ఫుల్ గా చేస్తారు కాబట్టి మిగతా వాళ్ళు ఎట్లా చేస్తారో మనకు తెలియదు. పూజా భావంతో చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కొనుక్కుంటే మనకి మంచిదే కదా.
ఆ పని చేయండి. కాకపోతే అందరు దీని మీద బతికేటోళ్ళు అనేక మంది ఉంటారండి. సో మన వాళ్ళని ఆదరించండి, మిగతా వాళ్ళని తర్వాత కుదిరితే వాళ్ళని కూడా, లేకపోతే ముందు మన వాళ్ళని బతికించండి, ఆ తర్వాత మిగతా వాళ్ళ సంగతి చూసుకుందాం. సో అదండి. కాకపోతే కొనే వాళ్ళ దగ్గర మాత్రం వాళ్ళ చేత జయ శ్రీరామ అనిపించండి, లేకపోతే జయ వినాయక అయితే ఏదో ఒకటి వినాయకుడిని కానివ్వండి, ఎట్లా ఒకటి. సో అవి అనకుండా వాళ్ళు అమ్ముతుంటే తీసి వదిలేసేయండి, ఇంకెందుకు పక్కన పెట్టేసేయండి, మనకు అనవసరం అనమాట అది. సో ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ? ఆహా, ప్రాచీనములైన ఉన్నత స్థలాలు మా స్వాస్థ్యములైనవి ఎవరో అనుకుంటున్నారండి, మా స్వాస్థ్యములైనవి అని మిమ్మును గురించి శత్రువులు చెప్పుకొనిరి. మిమ్మును గురించి అంటే ఎవరు? యెహెజ్కేలు చెప్తున్నాడు అనమాట. మిమ్ము అంటే ఎవరి గురించి? ఇజ్రాయేలు పర్వతముల గురించి. ఓకే, సో ఆ ఇజ్రాయేలు పర్వతములు మా స్వాస్థ్యాలు అయినవి అని చెప్పేసి ఎవరు అనుకుంటున్నారు పక్కన. ఆ ఎవరు అనేది కూడా చూద్దాం. ఎవరు వాళ్ళు? శత్రువులు. శత్రువులు చెప్పుకొనుచున్నారు. అవునా? ఈ శత్రువులను ఎవరు పంపించారండి? యెహోవానే. స్వాస్థ్యం చేసుకోమని చెప్పింది ఎవరు? యెహోవానే. వాళ్ళు చెప్పుకుంటున్నారు, రైట్? సో దీంట్లో ప్రాబ్లం ఏంటంట? ఇదిగోండి, వచనమెత్తి ఇలాగు ప్రవచింపుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, శేషించిన అన్యజనులకు మీరు స్వాధీనులగునట్లుగాను, నిందించు వారి చేత జనుల దృష్టికి మీరు అపహాస్యాస్పదమగునట్లుగాను, నలుదిక్కుల మీ శత్రువులు మిమ్మును పట్టుకొనను ఆశించి మిమ్మును పాడు చేసి ఉన్నారు. ఈ మిమ్ము, మిమ్మల్ని, మీరు, మీరు ఇదంతా కూడా ఇజ్రాయేలు పర్వతాల గురించి. వీటిని ఎవరు ద్రోహం చేస్తున్నారు? శత్రువులు ఉన్నారండి. ఈయన శత్రువులు అనే పదం వాడారనమాట. ఇజ్రాయేలు యొక్క శత్రువు. ఇది ఎవరో చూద్దాం. ఈ ఇజ్రాయేలు శత్రువులు మరి యెహోవాకు కూడా అవుతారు కదా, చూడండి ఏం జరుగుతుంది అని చెప్పేసి. సో ఈ శత్రువులు మిమ్మల్ని పట్టుకుని ఉన్నారు, మిమ్మల్ని పాడు చేసి ఉన్నారు. ఓకే, ఇదంతా కూడా ఏం చెప్తున్నాడు. కాగా ఈ శత్రువులు అంటే ఎవరో మీరు చూడండి. ఓకేనా, మనకి ఇక్కడ క్లియర్ గా తర్వాత చెప్తారు వీళ్ళు ఎవరా అని చెప్పేసి. సో శేషించిన అన్యజనులకు మీరు స్వాధీనులగునట్లు, నిందించువారు వారి చేత జనుల దృష్టికి మీరు అపహాస్యాస్పదమగునట్లు, నలుదిక్కులా మీ శత్రువులు ఎవరైతేనో వారు మిమ్మల్ని పట్టుకున్నారు అనమాట. ఇప్పుడు వీళ్ళని ఎవరండి ఇబ్బంది పెడుతుంది? వీళ్ళ శత్రువులు. ఇంకా ఎవరెవరైతే మిగిలిపోయి ఉన్నారో అన్యజనులు వీళ్ళనమాట. అన్యజనులకు వీళ్ళు స్వాధీనులు అయ్యేటట్లు ఉన్నారు. అంటే పట్టుకోవాలి కదండి, స్వాధీనం అవ్వాలి అంటే. సో మీ శత్రువులు మిమ్మును పట్టుకొన ఆశించి మిమ్మును పాడు చేసి ఉన్నారు. పట్టుకుంటే ఏమవుతారు? వీళ్ళు స్వాధీనం అవుతారు అనమాట. సో ఇక్కడ అన్యజనులు అంటే ఎవరు? శత్రువులు. అన్యజనులకు మీరు స్వాధీనులగినట్లు, అన్యజనులు అనగా శత్రువులు మిమ్మును పట్టుకొనను ఆశించి మిమ్మును పాడు చేసి ఉన్నారు. మీకు అర్థమవుతుంది కదండి, ఇక్కడ అన్యజనులు ఎవరయ్యా అంటే శత్రువులు అనమాట. వాళ్లే నిందించువారు, వాళ్లే అపహాస్యం చేస్తున్నారు అనమాట వీళ్ళందరినీ. వాళ్ళకి ఈ ఇజ్రాయేలీలు అపహాస్యాస్పదం అవుతున్నారు. ఈ పదం గుర్తుపెట్టుకోండి, బైబుల్లో ఇది చాలా అంటే చాలా విరివిగా వాడబడే పదం అనమాట. సామెతకు ఆస్పదము గాను, అపహాస్యాస్పదము గాని ఇలాంటి మీకు తర్వాత చూపిస్తాను దీని గురించి. సో ఈ చుట్టుపక్కల ఉన్న శేషించినంటే మిగిలిపోయిన జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళని గేలు చేస్తున్నారని ఇక్కడ టెర్మినాలజీ వాడారు, రైట్? కాగా ఇశ్రాయేలు పర్వతములారా, ప్రభువైన యెహోవా మాట ఆలకించుడి. ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఏమని? శేషించిన అన్యజనులకు అపహాస్యాస్పదమై దోపుడు సొమ్ముగా విడువబడిన పర్వతములతోనూ, కొండలతోనూ, వాగులతోనూ, లోయలతోనూ, పాడైన స్థలములతోనూ, నిర్జనమైన పట్టణములతోనూ. సో సేమ్ టు సేమ్ ఇజ్రాయేలు పర్వతములారా అని పైన సంబోధించాడు, కానీ వాటిని ఎక్స్పాండ్ చేస్తున్నాడు అనమాట ఐటమ్స్ గా. పర్వతాలు, కొండలు, వాగులు, లోయలు, పాడైన స్థలాలు, నిర్జనమైన పట్టణాలు, వీటన్నిటిని కూడా ఏమైంది అంటే శేషించిన అన్యజనులకు అపహాస్యాస్పదముగాను, దోపుడు సొమ్ముగాను. ఏం జరిగిందండి? ఆ పదం చెప్పండి. దోపుడు సొమ్ముగా ఏమైంది? ఉన్నారండి? హలో, ఉన్నాను. అన్యజనులకు అపహాస్యాస్పదమై దోపుడు సొమ్ముగా ఏం జరిగినాయండి? ఇవన్నీ విడవబడ్డాయి అన్ని. ఓకే, ఇవన్నీ కూడా శత్రువుల స్వాధీనమైనవి. ఆ శత్రువులకి విడవబడినాయి. ఎవరు విడిచారు? అయ్యగారు. అర్థమవుతుందా? సో ఇక్కడ అన్యజనులు చేశారా అంటే లేదండి. మీరు తర్వాత ఇంకా వచనాలు వినిపిస్తాను. అన్యజనులకు స్వాస్థ్యముగా ఇవన్నీ కూడా విడవబడినాయి, రైట్? సో
ఇప్పుడు ఆ విడువబడిన పర్వతాలతోటి, కొండలతోటి, వాగులతోటి, లోయలతోటి, పాడైన స్థలములతోటి, నిర్జనమైన పట్టణాలతోటి, వీటన్నిటితోటి చెప్పమంటున్నాడు. ఏమని? ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, సంతుష్ట హృదయులై నా దేశమును హీనముగా చూచి దోపుడు సొమ్ముగా ఉండుటకై తమకు అది స్వాస్థ్యమని దాన్ని స్వాధీనపరచుకొనిన ఎదోమీయులనందరిని బట్టి. సో ఎవరెవరా అని చెప్పి ఇక్కడ లేఅవుట్ చేస్తున్నాడు. ఎవరు వీళ్ళు? అన్యజనులు. వీళ్ళందరంటే ఎదోమీయులు, ఇంకా శేషించిన అన్యజనములు. వీళ్ళు కూడా ఎదోమీయులనే కాదండి, అన్యజనులు కూడా ఉన్నారన్నమాట ఎక్స్ట్రాగా వీళ్ళందరూ. సో ఒక ఎదోమీయులకి ఇది లిమిట్ చేయడానికి లేదు. వీళ్ళందరినీ బట్టి కూడా నా దేశాన్ని హీనముగా చూసి దోపుడు సొమ్ముగా ఉండటకై వాళ్ళు తీసుకోవాలనుకున్నారు. ఓకే, వాళ్ళందరినీ బట్టి నా రోషాగ్నితో యథార్థముగా నేను మాట ఇచ్చి ఉన్నాను అని చెప్పేసి అంటున్నాడండి. రోషాగ్ని అని ఇక్కడ వాడారు. దీనికి ఇంగ్లీష్ లో ఏ పదం వాడారు తెలుసా అండి? చూస్తాను. ఫైర్ ఆఫ్ మై జెలసీ అండి. బర్నింగ్ జెలసీ అన్నమాట. ఇక్కడ మామూలు ఈర్ష కాదు, అది బర్నింగ్ జెలసీ, ఆ నిప్పులో. ఓకే, సో కాబట్టి ఈయన రోషాగ్నిలో ఏంటంటే మాట ఇచ్చాడు అనమాట. ఏమని? కాబట్టి ఇశ్రాయేలు దేశమును గూర్చి ప్రవచనమెత్తి పర్వతములతోనూ, కొండలతోనూ, వాగులతోనూ, లోయలతోనూ ఈ మాట తెలియజెప్పుము. ఎవరు చెప్తున్నాడు? యెహోవా యెహెజ్కేలుకి చెప్తా, నువ్వు ఇజ్రాయేలు పర్వతాలు, కొండలు, వాగులు, లోయలు వీటన్నిటితోటి చెప్పు. ఏమని? ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు అనగా ఎవరు? ఇజ్రాయేలు పర్వతములు గాని ఇవన్నీ అన్యజనుల వలన అవమానము నొందితిరి గనుక రోషముతోనూ కోపముతోనూ నేను మాట ఇచ్చి ఉన్నాను. సఫర్ అయింది ఎవరండి? ఇజ్రాయేలు పర్వతాలు. ఎవరు చేశారు? అన్యజనుల వలన అన్నాడు. ఈ వలన అనేది గుర్తుపెట్టుకోండి. మనకి మర్డర్ జరిగినప్పుడు అండి, కత్తితోటి చంపినవాడు బాధ్యుడే. ఆ కత్తిని కొనిచ్చి వాడు ఉండడానికి డబ్బులు, వాడికి కాంట్రాక్ట్ డబ్బులు, అలాగే ఇంకా రకరకాలుగా ఫెసిలిటీస్ అన్ని ఇచ్చి చంపిస్తారు చూశారు, వాళ్ళు ఇంకా పెద్ద దోషులండి. చంపిన వాడికన్నా కూడా చంపించిన వాడికి ఎక్కువ పడుతుంది శిక్ష. ఇక్కడ అన్యజనులే చేశారు. అన్యజనుల చేత చేయించింది ఎవరు? మనం చూద్దాం తర్వాత వచనాలు. ఈయనే నేను వచనాలు కూడా వినిపిస్తా, రైట్? సో కోపముతోనూ రోషముతోనూ నేను మాట ఇచ్చి ఉన్నాను. ఓకే, సో ఏమని? ఓకే, ఇప్పుడు మాట ఇస్తున్నాడు కదా అన్యజనుల వలన అని చెప్పేసి మీకు కొన్ని వచనాలు చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఇర్మియా 19:8, ఆ మార్గమున పోవు ప్రతివాడును ఆశ్చర్యపడి దానికి కలిగిన ఇడుములన్నిటినీ చూచి అపహాస్యము చేయును అంతగా ఈ పట్టణమును పాడుగాను అపహాస్యాస్పదముగాను నేను చేసేదను. నేను చేస్తాను. ఎలా? అలా అయ్యేటట్లుగా, మిగతా వాళ్ళు దాన్ని చూసి ఎగతాళి చేసేటట్లుగా, అపహాస్యము చేసేలాగా. యెహోవా ఈ పట్టణాన్ని చూసి ఒకళ్ళు అపహాస్యం చేయాలని తలంచి ఆ ఇంటెన్షన్ తోటే పట్టణాన్ని డిస్ట్రాయ్ చేస్తే, ఆయన దేవుడు అంటారు కదా వీళ్ళు, మరి వెళ్ళేటోళ్ళు అందరూ కూడా అపహాస్యం చేస్తారు కదండి. ఏమండి? ఇప్పుడు కృష్ణుడు అశ్వత్థామకి ఏమని శాపం ఇచ్చాడు? నువ్వు భూమి మీద సంచరిస్తే ఎవరు నిన్ను ఆదరించరు అని చెప్పేసి శాపం ఇచ్చారు కదా. మరి అట్లాంటప్పుడు ఎవరు ఆదరించరు ఆయన్ని, ఎందుకంటే ఆయన శాపమే అది. సో తర్వాత కృష్ణుడు వచ్చి, సన్నాసులారా మీ ఎదురుగా అశ్వత్థామ వెళ్తుంటే వాడిని ఆదరించాలని కూడా తెలియదు అంటే ఇది కామెడీగా ఉండదు? శాపం ఇచ్చిందే ఈయన, ఎవరు ఆదరించకూడదని. కాంట్రాడిక్ట్ అవుతుంది కదా, ఎవరు ఆదరించకపోతే అది వింతలేదు. సో ఇప్పుడు నేను మీ పట్టణాలని వీటిని ఎలా చేస్తానంటే, దారిని పోయే వాళ్ళందరూ కూడా దాన్ని చూసి అపహాస్యం చేస్తారు. ఇర్మియా అండి, ఇది ఇర్మియాలో 19వ అధ్యాయంలో 8వ వచనం. ఆ మార్గమున పోవు ప్రతి వాడు వెళ్ళి, ఎవరెవరైతే దారిలో వెళ్తున్నారో వాడు దాన్ని చూసి ఆశ్చర్యపడి దానికి కలిగిన ఇడుములు అంటే కష్టాలన్నిటినీ చూచి అపహాస్యము చేయునంతగా, అంతలా నేను చేస్తానని చెప్పేసి అంటున్నాడు. కొంచెం తక్కువ చేస్తే మిగతా వాళ్ళు అపహాస్యం చేయరేమో, వాళ్ళు ఎంత చేస్తే అయితే అపహాస్యం చేస్తారో అంత చేస్తున్నాడు ఈయన. 24వ అధ్యాయం 9వ వచనం, మరియు వారు ఇటు అటు చెదరగొట్టబడుటకై భూరాజ్యములన్నిటిలోనూ నేను వారిని తోలివేయు స్థలములన్నిటిలోనూ వారిని భీతికరముగాను, నిందాస్పదముగాను, సామెతగాను, అపహాస్యముగాను, ఆ శాపాస్పదముగాను ఉండజేసేదను. నేనే ఉండజేస్తాను వాళ్ళని అట్లా. ఎందుకంట? నేను వాళ్ళని ఎక్కడెక్కడైతే తోలివేస్తానో వాళ్ళకి ఈ వీళ్ళని అందరినీ చూస్తే వాళ్ళు భయపడాలన్నమాట ఆ ప్రాంతంలో ఉండేటోళ్ళు. అలా నేను ఇట్లా చేస్తాను, వీళ్ళని చెదరగొడుతున్నాను అని చెప్పేసి, అలా నేను ఉండజేస్తాను అంటున్నాడు. ఇర్మియా 25:9, ఆ దేశము మీదకిని దీని నివాసులు ఈ దేశము మీదకిని దీని నివాసుల మీదకిని చుట్టూనున్న ఈ జనులందరి మీదకిని వారిని రప్పించుచున్నాను. ఈ జనులను శాపగ్రస్తులుగాను, విస్మయాస్పదముగాను,
అపహాస్యాస్పదముగాను ఎప్పటికీ పాడుగాను ఉండజేసేదను అని చెప్పేసి అంటున్నాడు. ఏమవుతారండి దీన్ని చూస్తే? విస్మయం చెందుతారు, అపహాస్యం చేస్తారు, దీన్ని సామెతలు చెప్తారు, దీని మీద దీన్ని నిందిస్తారు, ఎప్పటికీ పాడుగా ఉండజేస్తానని ఈయన అంటున్నాడు. రైట్. నెక్స్ట్ ఇర్మియా 25:18 నేటి వలనే పాడుగాను నిర్జనముగాను అపహాస్యాస్పదముగాను శాపాస్పదముగాను చేయుటకు యెరూషలేమునకును యోధా పట్టణములకును దాని మహారాజులకును దాని అధిపతులకును త్రాగించితిని. ఏంటి? యెహోవా కోపం అనే మద్యపు పాత్ర తాగిచ్చాడు ఈయన. ఎందుకు? వాళ్ళు ఇలా ఉండాలి అని. ఇర్మియా 26:6 మీరు ఇలాగును చేసినందున నేను షిలోహునకు చేసినట్లు ఈ మందిరమునకును చేశాను, ఈ పట్టణమును భూమి మీద ఉన్న సమస్త జనములకు శాపాస్పదముగా చేసేదను. అంటే అందరూ చూసి దీన్ని చెప్పిస్తారనమాట. నెక్స్ట్ ఇర్మియా 29:19 కనుక నేను ఖడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను వారిని హింసించుచు భూరాజ్యములన్నిటిలో వారిని ఇటు అటు చెదరగొట్టుదును. నేను వారిని తోలివేయు జనులందరిలో శాపాస్పదముగాను విస్మయాస్పదముగాను అపహాస్యాస్పదముగాను నిందాస్పదముగాను ఉండినట్లు వారిని అప్పగించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇలా ఉండాలనే వీళ్ళని అప్పగిస్తున్నాడండి ఈయన. వారిని అప్పగించుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇర్మియా 44:12 యూదా వారినందరినీ నిర్మూలము చేయనట్లు నేను మీకు అభిముఖుడనగుదును. ఐగుప్తు దేశములో కాపురం ఉందుమని అచ్చటికి వెళ్ళడానికి నిశ్చయించుకొని యూదా శేషులను నేను తోడుకొని పోదును. వారందరూ ఐగుప్తు దేశంలోనే నశించెదరు. అల్పులేమి ఘనులేమి వారందరూ కూలుదురు. అల్పులేమి ఘనులేమి వారు అందరూ కూలుదురు. ఖడ్గము చేతన అయినను క్షామము చేతనైనను నశింతురు. ఖడ్గము చేతనైనను క్షామము చేతనైనను వారు చత్తురు. శాపాస్పదమును భీతి పుట్టించు వారుగాను దూషణ పాలుగాను తిరస్కారము నొందిన వారుగాను వారుందరు. అంటే వాళ్ళని చూసి శాపాలు పెడతారు, భయపడతారు, వారిని చూసి దూషణ చేస్తారు, వాళ్ళని తిరస్కారం చేస్తారనమాట, వాళ్ళని తిరస్కరిస్తారు. వీటన్నిటిగాను వాళ్ళు ఉంటారు అని చెప్పేసి చెప్తున్నాడు. 44:22 యెహోవా మీ దుష్టక్రియలను చూచి మీరు చేయు హేయకృత్యములను ఎంచి ఇకను సహింపలేకపోయిన గనుక నేడు ఉన్నట్లుగా మీ దేశము పాడుగాను ఎడారిగాను శాపాస్పదముగాను నిర్జనముగాను ఆయన చేసెను. ఎవరు చేశారండి? ఆయన. యెహెజ్కేలు 5:14 అలాగు నీ చుట్టూనున్న అన్యజనులలో నిన్ను చూచు వారందరి దృష్టికి పాడుగాను నిందాస్పదముగాను నేను నిన్ను చేయుదును, నేను నిన్ను చేస్తానంటున్నాడు యెహోవా. యెహెజ్కేలు 5:16 నీ చుట్టూనున్న అన్యజనులకు నీవు నిందకును ఎగతాళికిని హెచ్చరికకును విస్మయమునకును ఆస్పదముగా ఉందువు, యెహోవానగు నేనే ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు మనకి చాప్టర్లో వేస్తున్న ప్రధానమైన ఎలిగేషన్ ఏంటంటే వాళ్ళందరూ నిన్ను చూసి అపహాస్యం చేస్తున్నారు, అపహాస్యాస్పదముగా నిన్ను ఎంచారు వాళ్ళు అని అంటున్నారు కదా. అలా ఎవరండి చెప్పింది? యెహోవానగు నేనే ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. యెహెజ్కేలు 5వ చెప్తున్నాడు ఈయన. నీ చుట్టూ ఎవరైతే అన్యజనులు ఉన్నారో నీ చుట్టూనున్న అన్యజనులకు నీవు నిందకును ఎగతాళికిని హెచ్చరికకును విస్మయమునకును ఆస్పదముగా ఉందువు, యెహోవానగు నేనే ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు అదే కదండి వీళ్ళు చేస్తే చుట్టుపక్కల ఉన్న అన్యజనులు శేషిన అన్యజనులను ఎవరైతే అంటున్నారో వాళ్ళు చేస్తున్నదే కదా, అపహాస్యం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? యెహోవానగు నేనే ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను ఇట్లా చేయాలని చెప్పేసి. యెహెజ్కేలు 22వ మొన్న చూసాం. నీకు నీవే శిక్ష తెప్పించుకుంటేవి, శిక్షా సంవత్సరములు వచ్చుటకు నీవే కారణమైతేవి కాబట్టి అన్యజనములలో నిందాస్పదముగాను సకల దేశములలో అపహాస్యాస్పదముగాను నిన్ను నియమించుచున్నాను. ఈయనే నియమించాడు వీళ్ళని. ఇప్పుడు చెప్పండి సార్, ఇంత చూసాం కదా, మరి పైన ఏమంటున్నాడు ఇక్కడ 6వ వచనంలో? ఇశ్రాయేలు దేశమును గురించి ప్రవచనం ఎత్తి ఏమన్నానంట? పర్వతములతో కొండలతో వాగులతోనూ లోయలతో ఈ మాట తెలియచెప్పు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా మీరు అన్యజనుల వలన అవమానము నొందితిరి గనుక రోషముతోనూ కోపముతోనూ నేను మాట ఇచ్చి ఉన్నాను. చేసింది ఎవరండి? అన్యజనులు అవమానం చేశారని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. వాళ్ళు చేస్తారు, వాళ్ళ చేత చేయిస్తాను, నేను ఆజ్ఞ ఇచ్చాను, నేను అలాగే నియమించాను, నేను అలా చేసేదను అని పదే 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 చెప్పింది యెహోవా. రైట్. మరి ఇప్పుడు ఏమంటున్నాడు? అన్యజనుల వల్ల మీరు అవమానం పొందారని చెప్పేసి అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? వాళ్ళ వల్ల అవమానం పొందారంట, ఈయనగా ఈ ఇడుములన్నీ తీసుకొచ్చి వీళ్ళ నెత్తి మీద మోపింది. ఈ ఎగ్జాంపుల్ ఎట్లుందో చెప్పన్నా పృథ్వీ. ఇప్పుడు మమతా బెనర్జీ హెల్త్ మినిస్టర్, ఆమెనే హోమ్ మినిస్టర్, ఆమెనే చీఫ్ మినిస్టర్.
జరిగింది ఆమె స్టేట్ లో ప్రాబ్లం ఒకటి, ఆమెనే పోయి స్ట్రైక్ చేస్తుంది కదా, అలా ఉంది. ఆమె వేరే వాళ్ళని తప్పుపడుతుంది చూడండి, అది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇది ఇక్కడ ఒక్క చోటే కాదండి, ఇంకా చాలా ఉన్నాయి వాక్యాలు మనం చెప్పాలంటే. కాదు ఇక్కడ ఇప్పటికే ఎక్కువ డోస్ అయిపోయిందని చెప్పేసి నేను ఆపేస్తాను, కట్ చేస్తాను. ఓకే, అదే ఇంకా చాలా ఉన్నాయి మీరు ఇట్లాంటి వచనాలు చెప్పాలంటే. అలాగా నేను చేస్తాను నేనే ఆజ్ఞ ఇచ్చానని ఇంత చెప్పుకొని ఈయన ఈ చాప్టర్ లో సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. తర్వాత చూడండి ఏమంటాడు, ఎందుకా అని చెప్పేసి. ఓకే, సో ఇదంతా వీళ్ళ అపహాస్యం చేసిన, అవమానం చేసిన యెహోవా చేపించాడు అన్నమాట ఇదంతా కూడా. రైట్, సో ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ చుట్టూనున్న అన్యజనులు అవమానం నొందుదురని నేను ప్రమాణం చేయుచున్నాను. ఇప్పుడు అర్థమైంది ఏం జరుగుతుందా అని. ఇజ్రాయెల్ ఒక కంద అనుకోండి, ఒక కంద. ఆ కందను కోయడానికి యెహోవా ఒక కత్తిని సిద్ధం చేశాడు. కత్తి డ్యూటీ కత్తి చేసిందండి. రైట్, ఇప్పుడు ఏమన్నాడు, నా కందను కోస్తావా కత్తి, నిన్ను నరికేస్తానని చెప్పేసి కత్తిని తగలబెడుతున్నాడు అనమాట. అర్థమైందా? కత్తి ఏం చేయాలండి, కోసిద్ది, అది మీకు తెలుసు. ఆ ఉద్దేశంతో మీరు కత్తిని ప్రయోగించారు, అది మీ కందగడ్డను కోసేసింది. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు, నా కందగడ్డను కోసా కాబట్టి నిన్ను నాశనం చేస్తానంటున్నాడు. అరే, అవమానం చెయ్యమని చెప్పిందే ఈయన, వాళ్ళు అదే చేశారు. చేసినందుకు కానీ ఈయన చెప్పిన పని చేసినందుకు ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు, మిమ్మల్ని నేను అవమానపరుస్తాను అని చెప్పేసి అంటున్నాడు. అర్థమవుతుందా? సో ఇదేనండి నేను అనేది ఏంటంటే, సైకోలతోటి మనం అసలు సంబంధాలు పెట్టుకోకూడదు. ఎందుకంటే క్షణే రుష్ట క్షణే తుష్ట రుష్టస్తుష్ట. మీకు ఒక విషయం అర్థం కావాలండి, ఇక్కడ కందగడ్డను కోసినందుకు కత్తిని శిక్షిస్తున్నాడు, బానే ఉంది. ఎందుకు శిక్షిస్తున్నాడు అంటే కందగడ్డ ఫీల్ అవుతుందని, నన్ను ఒక్కరిని కోసినారు కత్తిని ఏం చేయలేదని, అది ఎక్కడ ఫీల్ అవుతుంది అని. మహర్షి గారు అబ్బే లేదు లేదు లేదు, కదా కందగడ్డ కోసం కాదండి. ఈ చాప్టర్ లో చాలా స్పష్టంగా చెప్పారు, చాలా స్పష్టంగా కందగడ్డ కోసం కానే కాదు. హీ డజంట్ గివ్ ఏ షిట్ అబౌట్ కందగడ్డ. అంటే ఆయన ఇవ్వకపోవచ్చు, కానీ కత్తిని శిక్షించినందుకు కందగడ్డ కొంచెం సంతోషంగా ఫీల్ అవుతుంది కదా. కందగడ్డ ఫీలింగ్ డస్ నాట్ మ్యాటర్ అండి. ఇజ్రాయేల్ కోసం కానే కాదు యెహోవా చేస్తుంది. మనకి చెప్పారు, మీరు పనిలో ఉన్నారు కాబట్టి మీరు మిస్ అయినట్లున్నారు, కానీ మీకు చూడండి యెహోవా ఎందుకు చేశాడనేది ఆయన చెప్పుకున్నాడు. తెలంగా ఎటువంటి అస్పష్టత లేకుండా చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పాడు ఆయన ఎందుకా అని చెప్పి. ఇదంతా చేసేది ఇంతకన్నా క్లియర్ గా ఎవడో చెప్పలేడు. సో ఎందుకనండి సైకోలతోటి మనం పెట్టుకుంటే ఏంటంటే, వాడి పని చేసినందుకు కూడా వాడికి కోపం వస్తుంది, వాడి పని చేయకపోయినా కోపం వస్తుంది, వాడి పని చేసినా కోపం వస్తుంది అనమాట. ఎప్పుడు వాడు తలకాయ తీసేస్తాడో తెలియదు మనకి. ఇక్కడ ఇదే ఆస్పదంగా ఉండాలని ఈడే చెప్పించాడు. ఇప్పుడు అవమానం చేశారు, అపహాస్యం చేశారని అన్యజనులు అవమానం పొందుతారని నేను ప్రమాణం చేస్తున్నాను. దూరం ఇందాకే మీరు సైకో అంటే ఆ పిచ్చోడు గుర్తుకొచ్చాడండి నాకు. నేను ఆ పాటి గారితో కూర్చొని మీడియా చేసినాడు, ఆడికి ఎప్పుడు ఎట్లా పిచ్చిలేస్తుందో ఉడికి తెలియదు, నిజంగానే ఇవ్వాలంటాడు వాడు. అందుకేనండి దుష్టులకు దూరంగా ఉండాలంటారు, పిచ్చోళ్ళకు కూడా దూరంగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇట్లాంటి మాత్రం చాలా దూరంగా ఉండాలి. మీరు వాడు చెప్పిన పని చేసినా తిరిగి మిమ్మల్ని కూడా అదే పాలు చేస్తారు అనమాట, అవమానం పాలు చేస్తారు, అవమానం నొందుతారని ప్రమాణం చేస్తున్నాడంటే. వాళ్ళు ఏం చేశారు చెప్పండి, వాళ్ళ దావనాళ్ళు బతికితే నేను ఉత్తరాన ఉన్నవాడిని ఇక్కడ దాకా రప్పించాను అని చెప్పేసి అన్నాడు బబులోన్ని. ఎందుకు? ఈయన పని చేయడానికి. వచ్చేవాడు చేసినందుకు ఏంటి, పోయి నువ్వు నాశనం అయిపోతావరా అంటున్నాడు. మళ్ళీ చూడండి, ఇజ్రాయేలు పర్వతములారా, ఇక కొంతకాలమునకు ఇజ్రాయేలీలకు నా జనులు వచ్చెదరు. జాగ్రత్తగా చూడండి, ఎవరికి చెప్తున్నారు? ఇజ్రాయేలు పర్వతాలకు చెప్తున్నారు. ఏమని? కొంతకాలమునకు, ఎంతకాలం అని చెప్పలేదండి, కానీ షార్ట్ టైం అనమాట. ఓకే, అది. సో కొంతకాలానికి ఇజ్రాయేలీలకు నా జనులు, భూమి అంతా కాదండి, ఇజ్రాయేలీలకు నా జనులు అనమాట వచ్చెదరు. మీరు అనగా ఇజ్రాయేలు పర్వతములు చిగురు పెట్టి వారి కొరకు, అనగా ఇజ్రాయేలీలకు నా జనుల కొరకు మీ ఫలములు ఫలించుదురు. అవునా? లోకానికి ఎటువంటి సంబంధం లేదు. ఇజ్రాయేలు పర్వతాలు ఆయన జనులైన ఇజ్రాయేలీల కొరకు వాటి ఫలాలను ఫలిస్తాయి. రైట్, మీరు చూడండి, వచనం జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. నా జనులు అన్నారు. ఇజ్రాయేలీలు ఏం పీకారండి ఈయన కోసం చెప్పండి? ఆది నుండి వాళ్ళు విగ్రహారాధికులు అది ఇది అన్నారు. కొంతమంది యెహోవాని కొలిచారండి స్ట్రిక్ట్ గా ఉండి. ఓకే, సో
వీళ్ళని నా జనులు అంటున్నారు. ఏ బేసిస్ మీద అంటున్నారు? వీళ్ళు ఏమైనా మంచోళ్ళ? పోనీ చెప్పండి. వీళ్ళు ఏమైనా పూర్తిగా యెహోవాని పట్టుకొని ఉన్నారా? లేదు. వీళ్ళు చేయాల్సిన దరిద్రాలనే చేశారు. వీళ్ళ క్యారెక్టర్ కూడా మీరు అనుకుంటే అందుట్లో గణించదగింది ఏం లేదన్నమాట మనకి. అంత గర్హనీయమే అందుట్లో. వీళ్ళని మొత్తం అంతా దరిద్రమే ముందు నుంచి. వాళ్ళ రాజులు కానీ వీళ్ళందరూ అంటా ఉంటారు కదా బైబుల్లో, వీళ్ళు ఎంతమంది ఎదవలను అంటే అబ్బే మనుషులు తప్పు చేశారండి, దేవుడు కాదని చెప్పి. ఆ దరిద్రులను ఏమంటున్నాడు ఈయన? నా జనులు అంటున్నాడు. అర్థమవుతుంది కదా? వాళ్ళు చేశారు తప్పులు, వాళ్ళు ఎదవలే నా జనులు అంటున్నారు అనమాట. ఓకే, సో ఇదంతా బానే ఉంది. మీకు గీత కంపారిజన్ తీసుకొస్తా. గీతలో ఆయన ఏమంటాడంటే, సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తే న ప్రియ ఏ భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం అని చెప్పేసి. నేను సర్వ ప్రాణుల యందు సమత్వ బుద్ధితో ఉంటాను, నేను ఎవరి పట్ల పక్షపాతంతో కానీ లేదా విరోధ భావంతో కానీ ఉండను, కానీ ప్రేమతో నన్ను ఆరాధించే భక్తులు నా యందే నివసిస్తారు మరియు నేను వారి యందు నివసిస్తాను అంటున్నాడు. ఇంకో చోట చెప్తాడు మళ్ళీ. ఇది గీత 9:29 అండి. 12వ అధ్యాయంలో భక్తి యోగంలో ఏమని చెప్తాడు? అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యథ సర్వారంభ పరిత్యాగి యోమద్భక్త సమే ప్రియ అని చెప్పి. ప్రాపంచిక లాభముల పట్ల అనాసక్తతోటి ఉండి, బాహ్యాంతరముల్లో పవిత్రంగా ఉండి, దక్షతతో ఉదాసీనంగా, కలతలు లేకుండా మరియు అన్ని వ్యవహారములలో స్వార్థ చింతన లేకుండా ఉన్నటువంటి నా భక్తులు నాకు చాలా ప్రియమైన వారు. ఈయన భక్తుల్లో ఎవరండి ఈయనకి ప్రియము? ఇలా స్వార్థ చింతన లేకుండా, ప్రాపంచిక లాభాల పట్ల ధ్యాస లేకుండా, ఆసక్తి లేకుండా ఎవరైతే ఉంటారో, దక్షత, ఉదాసీనత, కలతలు ఇవేమీ లేకుండా, సో ఆ పవిత్రంగా ఉండే వాళ్ళంటేనే ఈయనకి ప్రేమ. ఇది భక్తి యోగంలో చెప్పాడు అనమాట కృష్ణుడు. ఇజ్రాయేలీలు ఏముందండి వాళ్ళ దాంట్లో? ఆయన ఇజ్రాయేలీలకు నా జనులు అని చెప్పేసి అన్నారు. ఈయన ఏమంటాడు? అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణయేవచ అని చెప్పేసి అన్నాడు. నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి అని చెప్పేసి. ఇది ఇజ్రాయేలీలు ఎదవలకుందండి. ఆయన స్టాండర్డ్ అంత హైలో పెట్టాడు అనమాట తీసుకెళ్ళి, ఆయన జనులు అవ్వాలి అంటే. ఈనాడు పెట్టాడు తీసుకొచ్చి, నా జనులకు ఇజ్రాయేలీలు వస్తారు. ఓకే, వచ్చారు. వచ్చి ఏం చేస్తారంట? నేను మీ పక్షమునున్నాను అంటే ఎవరు? ఇజ్రాయేల్ పర్వతంతో చెప్తున్నాడండి. నేను అనగా యెహోవా ఇజ్రాయేలు పర్వతముల పక్షమును ఉన్నాను, నేను మీ తట్టు తిరుగుగా మీరు దున్నబడి విత్తబడుదురు. అంటే పనికి రాకుండా అయిపోయింది కదా భూమి, దాన్ని దున్నుతాడనమాట ఈయనే. తర్వాత ఇజ్రాయేలు జనాలు ఎక్కడెక్కడైతే చెదిరిపోయారో వాళ్ళందరినీ తీసుకొస్తారు కదా, వాళ్ళతోటి విత్తుతాడు అనమాట ఇజ్రాయేలు జనాలతోటి. ఆ విత్తనాలు మొలకెత్తి పెరిగి ఫలాలనిస్తాయి. ఇది ఇక్కడ చెప్తున్న లాజిక్. ఇజ్రాయేల్ పర్వతాలతో చెప్తున్నాడు. ఓకే, మీరు ఈ వచనాన్ని ఇండివిజువల్ గా చూడండి. చర్చిల మీద పెట్టే వచనం, నేను మీ పక్షమునున్నాను, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురని. అబ్బా, చాలా గ్రేట్ స్టేట్మెంట్ అని చెప్పేసి అనుకుంటారు. అవునా? అంతే కదా. మీరు దీన్ని ఇండివిజువల్ గా చూడండి, చాలా గొప్ప స్టేట్మెంట్ అనుకుంటారు. చర్చిల మీద వాటి మీద రాసే స్టేట్మెంట్ అనమాట. కానీ దేని గురించి మాట్లాడుతున్నాడు? ఇజ్రాయేలు పర్వతముల గురించి మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడు? చుట్టుపక్కల ఎవరెవరైతే ఈయన చేపేశాడో, దేశాల్లోకి వెళ్ళగొట్టిన జనాలు, ఆ జనాల్ని నేను తిరిగి తీసుకొస్తాను, నేను మీ పర్వతముల మీద నాటుతాను, మిమ్మల్ని దున్నిన తర్వాత అప్పుడు మీరు విత్తబడతారు, తిరిగి అవి మొలుస్తే. ఇదంతా ఆ పర్వతాలకు చెప్తున్నారు. పర్వతాలను నాశనం చేసింది ఎవరు? యెహోవా. వీళ్ళందరినీ చెదరగొట్టింది ఎవరు? యెహోవా. పోనీ వీళ్ళు తిరిగి వచ్చారనుకోండి, వీళ్ళ మెరిట్ ఏమన్నా ఉందా? లేదు. కానీ ఇలాంటివి అన్నీ వదిలేసి అందంగా ఉంది కాబట్టి జనాల్ని అట్రాక్ట్ చేయడానికి ఈ వాక్యాన్ని తీసుకొచ్చి చర్చి గోడల మీద పేస్ట్ చేస్తారు. ఎంతమంది చూస్తారండి అసలు ఈ వాక్యం ఏడుందని చెప్పేసి ఓపెన్ చేసి యెహెజ్కేలు 35:6-9 ఇది అసలు ఏంటి, దీని కంటెక్స్ట్ ఏంటి అని ఒక్కడు చదువుతాడు ఆ చర్చికి వెళ్ళినోడు. ఇక్కడ రాశాడని చెప్పేసి ఒక్కడు. ఈ కంటెక్స్ట్ ఏంటి అసలు, ఇది మనకి సంబంధించిన అయ్యా మీరు చెప్పండి. ఇప్పటిదాకా మీరు చూసారు కదా, అసలు ఆ మిగతా జనులకి సంబంధించింది ఏ కోశానన్నా ఉందా ఇందుట్లో? ఏ కోశానన్నా? మీరు అనుకోవచ్చు, అబ్బే మీరు అట్లా కదండి, మీరు ఎట్లా అనుకోవచ్చు, నువ్వేంద్రా మాట్లాడుతుంది, ఇక్కడ చెప్పింది ఇజ్రాయేల్ వాళ్ళ గురించి, అక్కడ ఆ ఉద్దేశం వాళ్ళ గురించి, అందుకే వాళ్ళకి చెప్పాడు అనమాట. మిగతా జనుల పట్ల కూడా అలాగే ఉంటాడని చెప్పేసి మీరు అనుకోవచ్చు. లేదండి, ఈయన ఎందుకు చేస్తున్నాడని ఇది అనేది కూడా కీలకం అనమాట. ఎందుకు చేస్తున్నాడు అనేది ఆయనే చెప్పాడు. తర్వాత జనాల కోసం చేస్తుంది లేదు,
ఎందుకు చేస్తున్నాడని చూద్దాం, మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఎందుకు చేస్తున్నాడు అనేది. ఓకే, సో 9వ వచనం అయిపోయింది. ఇప్పుడు 10వ వచనం చూడండి. మీ దగ్గరికి ఎవరన్నా వచ్చేసి రకరకాలుగా మాట్లాడితే బైబుల్లో ఇవ చూసుకోవాలన్నమాట. మీ మీద మానవ జాతిని అనగా ఇశ్రాయేలీయులను అందరినీ విస్తరింపజేసేదను అంటున్నాడు. సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని చెప్పేసి మన తెలుగోళ్ళు కానీ ఇండియన్లు కానీ వీళ్ళందరూ తెగులు వచ్చినట్టుగా కోస్తా ఉంటారు. సర్వలోకం అంటే బైబుల్లో ఏంట్రా బాబా అని చెప్పేసి రకరకాల ఎగ్జాంపుల్స్ చూపిస్తే లేదు, అక్కడ అలా ఉన్నా కానీ సర్వలోకము అంటే చుట్టూ ఉన్న భూమి అందరూ జనాలు అని చెప్పేసి చెప్తా ఉంటారు కదా, అలా ఎక్కిస్తారు పాస్టర్లు కానీ వీళ్ళందరూ. ఏడేమంటున్నాడు? మీ మీద మానవ జాతిని అనగా, అంటే మీ అంటే ఎవరు? పర్వతాలు, ఇజ్రాయేలు పర్వతాల మీద మానవ జాతిని అనగా అందరు మనుష్యులు కాదండి అయ్యా, ఇశ్రాయేలీయులను అందరినీ విస్తరింపజేసేదను. ఇప్పుడు యేసు కానీ వీళ్ళందరూ ఎవరన్నా కానీ మేము మానవ జాతి కోసం పనిచేస్తున్నాం, మేము మానవ జాతిని రక్షించాలి, ఇట్లాంటి వచనాలు చెప్పారనుకోండి, బైబిల్ ప్రకారం మానవ జాతి ఎవరండి అయ్యా? ఆదాము సంతతి, ఆదాము సంతతి ఇజ్రాయిలీలండి. అదాం సంతతి కూడా కాదు, అదాం సంతతి ఎదోమీలు కూడా వస్తారు. ఏమన్నాడు ఎదోమీల్ని? వాళ్ళంతా తర్వాత వెళ్ళిపోయారు, వీళ్ళు ఫిల్టర్ చేసుకొని 12 తెగలకు వచ్చేస్తుంది మ్యాటర్. మానవ జాతి అనగా ఇశ్రాయేలీలంట. మనమెవరు? ఈయన దృష్టిలో కాదండి, యెహోవా దృష్టిలో కాదు. అంటే యెహోవా నిజంగా దేవుడైతే అని అట్లా చూసేటోడు కాదండి. ఇజ్రాయేలీలో రాసుకున్న గ్రంథం కాబట్టి వాళ్ళని స్పెషల్ గా చేసుకొని రాసుకున్నారు. సో మానవ జాతిని అనగా ఇశ్రాయేలీలందరినీ నేను విస్తరింపజేశాను. మీరు ఇంతవరకు ఇది వినుంటారు కదా, సర్వలోకం వినుంటారు, కానీ ఇది ఒకటి ఉందన్నమాట. నా పట్టణములకు నివాసులు ఒత్తురు, పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును. ఇదంతా కూడా ప్రవచనాలేనండి. ఈ ప్రవచనాలు ఆ టైంలోనూ నెరవేరలేదు, తర్వాత టైంలోనూ నెరవేరలేదు. ఇది యెహోవా పట్ల యేసు పట్ల ఇద్దరు కూడా ఫెయిల్ అయిన ప్రవచనాలు అన్నమాట ఇవి. ఇజ్రాయేలీలందరూ రాలా, తిరిగి పట్టణాలు అవి పూర్తిగా కట్టబడలా, వీళ్ళు ఫ్రీ కాల. ఆ కట్టబడిన పట్టణాలు కానీ ఆలయం కానీ అవి కూడా నిలవల, కూలిపోయినాయి. ఓకే, సో మరలా కట్టబడును అని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఇంకా ఈ 11వ వచనం కూడా జాగ్రత్తగా చూడండి. మీ మీద ఇజ్రాయేల్ పర్వతముల మీద మనుష్యులను పశువులను, మనుషులంటే ఎవరు? ఇజ్రాయేల్ సంతతి, అందరూ కాదండి, మనుష్యులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును. ఓకే, ఇక్కడ మనకి తావుందా అండి? లేదు. కానీ ఎగేసుకొని ఇజ్రాయెల్కి టూరిజంకి వీటన్నిటికి వెళ్తా ఉంటారు, అక్కడ ఏదో ఉందని చెప్పి. పాపం సన్నాసులు తెలియదు అనమాట అక్కడ మనుషులంటే మనం కాదని చెప్పి. పూర్వం ఉన్నట్లు మిమ్మును అనగా ఇజ్రాయేలీల పర్వతాలని నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. జరిగిందా అండి మేలు? మరి మునుపటి కన్నా కూడా అధికమైన మేలు. ఆ పర్వతం మీదే కదా ఇల్లు టెంపుల్ కట్టుకుంది, కొండ మీద, ఐ మీన్ నాట్ పర్వతం, కొండ మీద. మరి నిలిచిందా అండి మేలన్నా కూడా? ఇప్పుడు కూడా యుద్ధాలు జరుగుతున్నాయి కదా అనేకం, మరి ఏం మేలు జరుగుతుంది వాటికి చెప్పండి. కానీ ఇక్కడ ఇస్తున్న ప్రామిస్ ఏంటండి? మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేసేదను. ఓకే, అప్పుడు ఎప్పుడు అధికమైన మేలు కలుగు చేసినప్పుడు మిమ్మల్ని ఒకటే క్వశ్చన్ అడుగు, వీళ్ళు దాన్ని ఏమంటారు, ఎగ్జైల్ అనగా ఏంటి, బయట వెలివేయబడ్డారు కదా, ఆ బానిసత్వంలోకి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత ఏనాడన్నా మునుపటి కన్నా అధికంగా ఉన్నారా అండి? ఏనాడన్నా కానీ వీళ్ళు? దావీదు, సొలొమోన్ అనే వాళ్ళు ఒకవేళ వాళ్ళు నిజంగా ఉండుంటే ఆ టైంలో వీళ్ళు పాపం యుద్ధాల మీద యుద్ధాలు చచ్చిపోతున్నారు కదండి, ఆక్యుపేషన్ లో ఉన్నారండి వాళ్ళు. బారుకి పాలస్తీనా వాళ్ళు కానీ వీళ్ళందరూ ఆక్యుపై చేసి రోమన్స్, గ్రీక్స్, రోమన్స్, పర్షియన్స్ వీళ్ళందరూ వచ్చారా, ఆ తర్వాత క్రైస్తవులు, ముస్లిమ్స్ వీళ్ళందరూ ఆక్యుపై చేశారా? వీళ్ళకి యాడుంది? కానీ ఇక్కడ ఏమని రాశాడు, నేను రప్పిస్తాను మిమ్మల్ని మునుపటి కన్నా అధికమైన మంచిలో మీరు బతుకుతారని చెప్పేసి రాస్తున్నాడు. అట్రా ఫెయిల్యూర్. అధికమైన మేలు వీళ్ళకి ఏడగలిగింది? కలకల ఇజ్రాయెల్ పర్వతాలకు కానీ ఏది. అప్పుడు ఇది జరిగినప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. ఇజ్రాయేల్ పర్వతాలతో చెప్తున్నారు, ఆడికి ఇంతవరకు తెలియలే పాపం ఈయన యెహోవా అయి ఉన్నాడని. ఇక మీద తెలిసిద్దంటారా? లేదు. మళ్ళీ 12వ వచనం మరొక మారు, మానవ జాతిని అనగా నా జనులకు ఇజ్రాయేలీలను నేను మీలో సంచారము చేయించదను, వారు నిన్ను స్వతంత్రించుకొందరు. ఈ స్వతంత్రించుకోవడం అనేది చాలా కీలకమైన పదము. ఈ జనాలు
అయితే ఉన్నారో వీళ్ళు స్వతంత్రించుకోలేదు. నేటికి కూడా వీళ్ళు కొట్టుకుంటున్నారండి బయట. దీని వెనకాల చాలా కంటెస్టెడ్ ఏరియా అన్నమాట. మీరు కావాలి అనుకుంటే యెరూషలేంలో వెళ్ళండి. ఆ భూమిని వీళ్ళు స్వతంత్రించుకుంటే అక్కడ మసీద్ ఉండదు, చర్చ్ ఉండదు, బసిలికా గాని ఇవన్నీ కూడా, అలక్సా మసీద్ ఉండదు. అక్కడ పాలస్తీనా ఇంత ఆక్యుపై చేసి ఉండదు. ఇప్పుడు వాళ్ళు యుద్ధం చేసుకుంటే అంత కొట్టుకోరు. దాని అర్థం ఏంటి? వీళ్ళు నేటికి కూడా ఇజ్రాయేలు పూర్తిగా ఆ భూభాగాన్ని స్వతంత్రించుకోలేదు. కానీ యెహోవా ఏమంటున్నాడు? మీరు తిరిగి వస్తారా, మీరు స్వతంత్రించుకుంటారా అన్నాడు. దీని అర్థం ఏంటండి? యెహోవా మాట తప్పాడు, లేకపోతే యెహోవా వల్లగాలేదు, లేదా యెహోవా పేరు చెప్పుకొని ప్రవచనం చెప్తున్న ఈ యెహెజ్కేల్ అనే ప్రవక్త ఫ్రాడ్. ఇలా ప్రతి ప్రవక్త కూడా ఫ్రాడ్ అని మీరు వెతికితే ప్రవచనాల విషయంలో జాగ్రత్తగా అందరూ ఫ్రాడే ఇందుట్లో. అది యేసు కూడా ఇంక్లూడెడ్ అనమాట, డిఫరెంట్ ఏమీ కాదు. సో మీరు స్వతంత్రించుకొందురు, మీరిక మీదట వారిని పుత్రహీనులుగా చేయక వారికి స్వాస్థ్యమగుదురు. మళ్ళీ చూడండి, మీరు అనగా ఇజ్రాయేలు పర్వతాలు, వారిని అనగా ఇజ్రాయేలీయులను పుత్రహీనులుగా చేయక వారికి అనగా ఇజ్రాయేలీయులకు స్వాస్థ్యమగుదురు. అయ్యారండి? మరి కాలేదు. సో ఫెయిల్డ్ ప్రవచనం. మళ్ళీ తర్వాత 13, ప్రభువగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దేశమా, ఇజ్రాయేల్ పర్వతాలన్నా ఇజ్రాయేల్ దేశమన్నా తేడా లేదండి. సో దేశమా అని చెప్పి అడ్రస్ చేస్తున్నాడు. నీవు అనగా ఇజ్రాయేల్ దేశము మనుష్యులను భక్షించుదానవు, నీ జనులను పుత్రహీనులుగా చేయుదానవు అని జనులు నిన్ను గూర్చి చెప్పుచున్నారే. ఈమె జనులు ఎవరైతే ఉన్నారో ఈ దేశపు జనులు, వాళ్ళు ఈ దేశం గురించి చెప్తున్నారు. దేశమా, నువ్వు మనుష్యులను భక్షించేదానివి, తినేదానివి, నీ జనులను పుత్రహీనులుగా చేస్తున్నావు, అంటే నీ పిల్లల యొక్క పిల్లలు చచ్చిపోతున్నారు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. నీవు మనుష్యులను భక్షింపవు, ఇక నీ జనులను పుత్రహీనులుగా చేయవు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. అందరూ జనాలేమో నువ్వు మనుషుల్ని మింగేసేదానివి, నీ జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు చచ్చిపోతారు అని అంటున్నారు. కానీ ఓ దేశమా, నీవు మనుష్యులను భక్షింపవు, నువ్వు మనుషుల్ని మింగవింక, ఇక నీ జనులను పుత్రహీనులుగా చేయవు అని చెప్పేసి ఆనాడు యెహెజ్కేల్ చేత చెప్పించాడు ప్రవచనం. ఏమైందండి? మొన్న అక్టోబర్ 7వ తారీఖు జరిగిన యుద్ధంలో ఎంతమంది ఇజ్రాయేలీలు ఎగిరిపోయారండి? మరి ఆ పర్వతాలు మనుషులను ఏమైనా కాపాడి ఆ పుత్రుల యొక్క పిల్లలు చచ్చిపోలేదా? చాలా మంది కిడ్నాపులకి వీటికి గురయ్యి. ఓకే పృథ్వీ, పర్వతాలు కాపాడాయి, మరి ఈయన ఏం చేస్తున్నాడు? అదేనండి, ఇప్పుడు పర్వతాల సంగతి పక్కన పెట్టేయండి. ఏమంటున్నాడు? నీ జనులను పుత్రహీనులుగా చేయవన్నాడు. ఎంతమంది చచ్చిపోయారండి వీళ్ళు వరుస పెట్టి బారుగు చూసుకుంటే యుద్ధాల్లో? ఏమైంది మరి? ఫెయిల్డ్ అండి, గాన్ కంప్లీట్లీ. నిన్ను గూర్చి అన్యజనులు చేయు అపహాస్యము నీకు ఇక వినబడకుండా చేసేదను. ఎప్పటికీ చేస్తలేదండి అపహాస్యం? ఇక వినబడకుండా చేస్తానన్నాడు. వినబడుతుంది కదా ఇప్పుడు బానే. ఇజ్రాయిల్ని తిట్టేటోళ్ళు అనేక మంది ఉన్నారు, దాన్ని ఎగతాళి చేసేటోళ్ళు. మీరు యూఎస్లోకి వెళ్ళండి, అక్కడ రగిలిపోతాను ఈ క్యాంపస్లో ఈ గొడవంతా నెత్తిన పెట్టుకుని. ఓకే, ఆఖరికి పార్లమెంట్లో కూడా పాలస్తీనా గురించి మాట్లాడుతున్నారు. ఇదన్నమాట దీనికి జరుగుతుంది. జనముల వలన కలుగు అవమానము నీవిక భరింపవు అన్నాడు. లేదండి, బ్రహ్మాండంగా జరిగిందనమాట. రీసెంట్ గా ఒక రాష్ట్రం వచ్చింది, ఇజ్రాయెల్ రాష్ట్రం. అంతకుముందు అది కూడా లేదనమాట, చాలా స్ప్రెడ్ అయిపోయి ఉన్నారు. నీవు నీ జనులను పుత్రహీనులుగా చేయకయుందువు, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరి ఈ వాక్కు నెరవేరిందా అంటే లేదు, మ్యాసివ్ ఫెయిల్యూర్ ఇది కూడా. ఓకే, సో ఇది ఒక్క స్టేజ్ అండి. ఇజ్రాయేలు పర్వతాలు వీటి గురించి చెప్పడం అయిపోయిందన్నమాట. ఇప్పుడు ఫేజ్ మారుతుంది, బట్ ఇంటెన్సిటీ ఏమాత్రమూ తగ్గదు. ఇప్పుడంతా కూడా ఇజ్రాయేలు తిరిగి ఎలా వస్తుంది, దాన్ని రిస్టోరేషన్ అనమాట. ఇప్పుడు దాకా పర్వతాల గురించి చెప్పాడు కదా, ఇప్పుడు అప్రోచ్ యాంగిల్ మారుతుంది. ఓకే, ఇప్పుడు జనాలు వీళ్ళందరి గురించి మాట్లాడడం మొదలు పెడతాడు. ఇది ఇక్కడ నుంచి ఇంకా కీలకమైన టాపిక్ రాబోతుంది అనమాట 16వ వచనం దగ్గర నుంచి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. రైట్, ఏమని సెలవిచ్చిందంట చూద్దాం. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు, ఇప్పటిదాకా ఇజ్రాయేల్ పర్వతములు అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు నరపుత్రుడా ఓ యెహెజ్కేలా, ఇశ్రాయేలీయులు తమ దేశములో నివసించి దుష్ప్రవర్తన చేతను దుష్క్రియ చేతను దానిని అపవిత్రపరచరి. ఆ దేశం ఏదైతే ఉందో ఆ దేశాన్ని అపవిత్రపరిచారన్నమాట. వారి ప్రవర్తన బహిష్ట అయిన స్త్రీ యొక్క అపవిత్రత వలె నా దృష్టికి కనబడుచున్నది.
బహిష్ట అయిన స్త్రీ అంటే చాలా అపవిత్రం అండి. ఆవిడకి చాలా క్లీనింగ్ గానీ ఇదంతా ఉంటుందన్నమాట బైబిల్లో. సో అలాగా నాకు అనిపిస్తుంది. మీకు ఎలా ఉంటుందంటే లేవి కాండంలో 15వ అధ్యాయం చూడండి, అందుట్లో మీకు అక్కడ కనిపిస్తుంది అనమాట. చాప్టర్ అంతా కూడా వీటి గురించే డీటెయిల్గా ఉంటుంది. మనం పద్దాకులు చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ ఆ స్త్రీ ఎలా అపవిత్రంగా ఉంటుందో ఇక్కడ ఈ ఇజ్రాయేలీలు చేసిన దాని వల్ల వాళ్ళ ప్రవర్తన కూడా అట్లాగే అపవిత్రతగా నాకు కనబడుతుంది అని చెప్పేసి అన్నాడు. కాబట్టి దేశములో వారు చేసిన నరహత్య విషయమైన అయిను, విగ్రహములను పెట్టుకుని వారి దేశమును అపవిత్రపరచిన దాని విషయం అయిను, నేను ఆ క్రోధమును వారి మీద కుమ్మరించి, ఎవరి మీద? ఇజ్రాయేలు వాళ్ళ మీద. ఇజ్రాయేలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన తప్పేంటి అంటే వాళ్ళ మీద కుమ్మరిస్తున్నాడు. వాళ్ళు చేసిన తప్పేంటంటే నరహత్యలు, విగ్రహాలు పెట్టుకోవడం. 2 ఈక్వల్ అనండి యెహోవా దృష్టిలో. మర్డర్ చేయడం, విగ్రహాలను పూజించడం, ఇదన్నమాట ఇంటెన్సిటీలో. సో ఆ విషయం నేను నా క్రోధాన్ని వాళ్ళ మీద కుమ్మరించి ఏం చేశాడు? వారి ప్రవర్తన బట్టి, వారి క్రియలను బట్టి వారిని శిక్షించి నేను అన్యజనులలోనికి వారిని వెళ్ళగొట్టగా. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు? అన్యజనులలోనికి వారిని వెళ్ళగొట్టగా వారు ఆయా దేశములకు చెదరిపోయేది. ఈయనే కదండి ఒప్పుకున్నాడు కదా, అన్యజనుల్లోకి వెళ్ళగొట్టింది నేనే అని చెప్పేసి. వాళ్ళు చెదిరిపోవడానికి కారణం నేనే అని చాలా చోట్ల చెప్తాడు, నేనే చెదరగొట్టాను అని చాలా చోట్ల చెప్తాడు. కానీ పక్కన వాళ్ళని తిడతాడండి. ఓకే, అది వాళ్ళని చెదరగొట్టాను. వారు ఎవరు? ఇజ్రాయేలీలు తాము వెళ్ళిన స్థలములలోని జనుల యొద్ద చేరగా ఈయన చెదరగొట్టాడు. మరి చెదరగొట్టినప్పుడు వాళ్ళు అటు ఇటు వెళ్తారు కదా, వెళ్ళారు. చేరగా ఆ జనులు ఎవరు? ఈయన ఎవరెవరినైతే చెదరగొట్టారో అంజనులు ఉన్నారు కదా, మీరు పైన చూడండి. అన్యజనులలోనికి వెళ్ళగొట్టగా అన్నాడు 19వ వచనంలో. సో ఆ అన్యజనులు ఏమనుకుంటున్నారు? ఆ జనులు అంటే ఇక్కడ అన్యజనులు అండి, ఈయన చెదరగొట్టిన అన్యజనులు. ఆ జనులు ఏమనుకుంటున్నారు? వీరు యెహోవా జనులే కదా, ఆయన దేశంలో నుండి వచ్చిన వారే కదా అని అనుకున్నారు. తప్పేమన్నా వీళ్ళు? తప్పేమనుకోలేదండి. వీళ్ళ అంటే వీళ్ళ దేశాల్లోకి వీళ్ళ అంతమంది వచ్చారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? వీళ్ళందరూ యెహోవా జనాలే కదా, ఆయన దేశంలో నుండి వచ్చిన వాళ్ళే కదా, మన జనాలు అనుకోవట్లేదండి. యెహోవా జనాలు అంటే ఏంటి? ఆ టైంలో మిగతా వాళ్ళు కానీ వీళ్ళందరికీ యెహోవా ఒక కొండదేవర. అర్థమవుతుందా? మనం ఎట్లయితే చెప్పుకుంటా ఉంటామో ఆ దేవుని భక్తుడు, ఈ దేవుని భక్తుడు అని చెప్పి, అలా వీళ్ళు కూడా ఓకే ఆ కొండ మీద ఉండే దేవుడు ఈ జనాలు వీళ్ళు, అది ఆ టైంలో ఎడుకున్న ఒపీనియన్ అని చెప్పేసి అనుకున్నారు. ఆయన దేశంలో నుండి వచ్చిన వాళ్ళే కదా అంటే ఏంటి? యెహోవా దేశం అంటే ఏంటి? ఇజ్రాయేలు, ఆ నుంచి వచ్చిన వాళ్ళే కదా అని చెప్పుట వలన నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు ఇజ్రాయేలీలు కారణమైరి. కాదండి, దూషణ చేయమన్నది ఈయనే అనుకున్నారు వాళ్ళు చెప్పినట్టుగానే. అయ్యా దూషణ ఎట్లయింది నాకు ఇప్పటికీ అర్థం కావడం. వాళ్ళు అడిగారు కదా, అంతే కదా. దూషణ ఎందుకయిందంటే వీళ్ళు ఓడిపోయి తరమబడి పారిపోయి తట్టాబుట్టా సర్దుకొని వచ్చేసారనమాట కట్టు బట్టలతోటి. బతుకు జీవుడా అనుకుంటా. అరెరే ఆ కొండ మీద యెహోవా ఉంటాడు, యెహోవా కాపాడలేకపోయాడే వీళ్ళని, యెహోవా ఉండగానే వీళ్ళకి ఈ గతి పట్టింది అని వాళ్ళు అనుకున్నారు. పట్టింది కదా వీళ్ళకి గతంగానే. అది కాదండి, ఈడు అంత అవమానం ఫీల్ అయ్యాడైతే ముండా ఈడు గెలిపించేసింది. మరి ఓడిపోయేవాడు చెప్పినాడు, ఎందుకు మళ్ళీ మా అవమానం ఫీల్ అవ్వమన్నాడు? అయ్యా నేను అందేంటండి, బుద్ధి ఎట్లా ఉంటుందండి. కొంతమంది వాళ్ళకి దూరంగా ఉండాలి అంతే, అంతే, ఇంక వేరేది ఏమీ లేదనమాట. సో ఇక్కడ వాళ్ళు చేశారు కాబట్టి, వాళ్ళు ఇట్లా ఆ మాట అన్నారు కాబట్టి వీళ్ళు చెడి, వీళ్ళు చాలా చచ్చిపోయారు, పారిపోయి కొంతమంది బతికారు. మీరే చూడండి నేను ఏ లెక్కన చంపాడు? ఖడ్గము, క్షామము, తెగులు, చెర, చీకటి, ఆకాశ పక్షులు, భూమృగాలు, అగ్ని, క్షామము, ఇట్లా రకరకాలు అనమాట. ఇన్నిటిని పెట్టి పట్టణం లోపల వాళ్ళు, బయట వాళ్ళు, గుహల్లో దాక్కున్న వాళ్ళు, పారిపోయిన వాళ్ళు, కోటల్లో ఉన్న వాళ్ళు, అందరినీ రకరకాల స్కీమ్లు వేసి లేపేశాడు. ఇవన్నీ వేసినా ఎవడైతే బతుకు జీవుడు అనుకుంటా అన్ని జనాల్లోకి పారిపోయి ఆస్తంతా కోల్పోయి కుటుంబంలో ఎంతమంది చచ్చారో బతికున్నారో లేరో తెలియని దుర్భర స్థితుల్లో ఉన్న వాళ్ళని జనాలు చూసి అన్యజనులు వీళ్ళు యెహోవా జనాలే కదా అనుకుంటే
వీళ్ళ బాధ గుర్తు రాలేదు కానీ వీళ్ళ దరిద్రమైన పరిస్థితికి కారణమైన నన్ను వాళ్ళు అనుకున్నారు కాబట్టి నా నామం పరిశుద్ధ నామం అని నేను అనుకుంటున్నాను, దానికి దూషణ కలిగింది కాబట్టి మీరు చూడండి. సో కలిగింది కాబట్టి ఇజ్రాయిలీలు దీనికి కారణం. అర్థమవుతుంది కదా అండి? పోకీర్లు అంటాడు కదా ప్రకాష్ రాజు, గిల్లితే గిల్లించుకోవాలని. ఇంతేనండి, యెహోవా డిసైడ్ అయిన తర్వాత చచ్చిపోవాలి. మీరు పారిపోవడానికి కూడా లేదు. పారిపోతే ఈయన కోపం వస్తుంది. మీరు పారిపోవడం వల్ల ఎదురు జనాలు మీరు పారిపోవడం చూసి యెహోవాని తక్కువ చేస్తారని. ఇజ్జత్ అండి ఇక్కడ ఇష్యూ అంతా కూడా ఇజ్జత్ ఇష్యూ. అదే జరుగుతుంది. కాగా ఇశ్రాయేలీయులు అయ్యా ధైర్యంగా పోతే వాడు చంపేస్తాడు, భయపడికొస్తే ఈడు చంపేస్తాడు. అంతే అంతే, సావే ఎటు పోయినా సావే అసలు. నిజంగా క్రైస్తవులు ఇంకా ఇంట్లో మీరు ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటా పోవాలండి లెక్క అయితే. కానీ చెప్పాను కదా, అంత ఎందుకు అవసరం లేదు. మనం ఇప్పుడున్న బైబిల్ క్లాస్ లెవెల్కి ఇది సరిపోతుంది నన్ను అడిగితే. కాగా ఇశ్రాయేలీయులు పోయిన ఎల్ల చోట్లను వాళ్ళని తరిమాడు. ఒక చోటుకు కాదు, కుక్కను కొట్టినట్టు కొట్టి తరిమాడు అటు ఇటు అందరిని. వాళ్ళు ఏ ఏ చోట్లకైతే వెళ్ళారో ఎల్ల చోట్లను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగగా నేను చూచి నా నామము విషయమై చింతపడి తిని. నాకిక్కడ ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, మీరే చెప్పాలి. విన్నారయ్యా? నా బుర్ర తిరుగుతుంది పృథ్వీ. ఈయనంత సైకోగాడు ఎవరు ఉండరు ఇంకా ప్రపంచంలో. పోతే యెహోవా కల్పిత క్యారెక్టర్ అనుకోండి, వీడు రాసినోడు పెద్ద సైకో. ఇవన్నీ ఇంత సైకో అయితే ప్రపంచంలో ఎక్కడ ఉండడు. చేసేదంతా వీడే. అంటే యెహోవానే ఉన్నాడు అనుకుందాం కొంచెం సేపు. వాళ్ళని చెదరగొట్టింది, వాళ్ళని ఇబ్బందులు పెట్టింది, అన్ని చేసింది. వాళ్ళు బాధపడితే నా పేరు పాడవుతుందని ఈడు బాధపడ్డాం. ఓరి 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 చిచ్చి. ఇలాంటి వాణ్ణి తీసుకొచ్చి ఈ నిజదేవుడు తండ్రి ఇట్లా చేస్తాడు? అసలు ఇంత దరిద్రమైన పనులు చేస్తున్నాడండి ఇక్కడ, చేస్తున్నాడు. మా క్రైస్తవంలో తండ్రి అంతే చేస్తాడు. కాబట్టి ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటన చేయము. చెప్పండి. కొడుకునే కర్కశంగా లేపేసాడట వీళ్ళంతా బుసిగాళ్ళు. సో వాళ్ళు కారణమయ్యారు, ఓకే, ఇజ్రాయేలీల వల్ల. అందుకని ఈయన నామం విషయమై ఈయన చింతపడుతున్నాడు అన్నమాట. దిగులు పడ్డాడు పాపం బిడ్డ. ఏం చేస్తున్నాడు? కాబట్టి ఇశ్రాయేలీలకు ఈ మాట ప్రకటన చేయం, ఇజ్రాయేలుకు ప్రకటన చేయి ఈ మాట అని యెహెజ్కేలు తోటి చెప్తున్నాడు. ఏమని? ప్రభువకు యెహోవా సెలవిచ్చినదేమని కానీ చెప్పాలి. ఇశ్రాయేలీయులారా, మీ నిమిత్తము కాదు గాని అన్యజనులలో మీ చేత దూషణ నొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోవు దానిని చేయుదును. ఏం చెప్తున్నాడండి ఈయన? ఇందాక అడిగారు కదా మీరు, ఇజ్రాయేలు వాళ్ళు ఫీల్ అవుతారు, వాళ్ళు ఆనందపడతారని చెప్పేసి. లేదు, ఇజ్రాయేలు కాదండి ఇక్కడ మ్యాటర్ అంతా. ఇజ్రాయేలీలారా, మీ నిమిత్తం కాదు, మీ కోసం కాదురా చదవల్లారా, అన్యజనుల్లో మీ చేత దూషణ పొందింది కదా నా నామం, నా పరిశుద్ధ నామం, దాని నిమిత్తము నేను చేయబోవు దానిని చేయుదును. అది అర్థమవుతుందా? ఈయన చెదరగొట్టాడండి. చెదరగొట్టేసి ఏం జరిగింది? చెదిరిపోయిన తర్వాత వాళ్ళందరూ అనుకుంటున్నారు, మీ దేవుడు యెహోవారా, మీ దేవుడు మిమ్మల్ని కాపాడలేదు, మీ దేవుడు మిమ్మల్ని ఒగ్గేసాడు, మీ దేవుడికి చేత కాదు, కాపాడలేకపోయాడని చెప్పేసి అన్యజనులు అన్నారు. అది చూసి యెహోవాకి చింతేసుకొని దిగులేసుకొని, కాదండి అట్లీస్ట్ అరే నేను వదిలేసిన నువ్వు ఎట్లా అంటావురా, నీకు తెలిసి అంటావా తెలియకంటావా, నేను శిక్షిస్తా అని అన్యున్నన్నా శిక్షించాలి అట్లీస్ట్. పాపం లేదు అన్నాడు కదా, మీరు అపహాస్యం చేశారు కాబట్టి మీరు అవమానం పొందుతారని అన్నాడు కదా ఇందాక స్టార్టింగ్ లోనే. వాళ్ళని వేస్తున్నాడు. అర్థమవుతుందా? అందరినీ కలిపినా అంటే ఎవరిని వదిలిపెట్టేది లేదనమాట. సమస్య లేదు, బలేటోళ్ళే, అగ్ని అది దహించిద్ది అంతే. కానీ చాలా నయం సార్, కనీసం అన్యులు ఒక మాట అన్నందుకన్నా శిక్ష పడుతుంది. వీళ్ళు పాపం ఆల్రెడీ యుద్ధం ఓడిపోయి అవమానం పడి నలిగిపోయిన వాళ్ళు ఇంకా వేసి నడుపుతున్నాడు. అంటే యెహోవాను నమ్ముకుంటే నాకిపోతారు అంతే పూర్తిగా. ఇప్పుడు ఏం చేయాలంటే
వీళ్ళని నాశనం చేశాడు కాబట్టి ఎదుటోళ్ళు నవ్వారు ఈయన నాశనం చేస్తే. ఇక అబ్బా ఇట్లా బాలేదురా బాబు, వీళ్ళని చంపాను, ఎదుటోళ్ళు నవ్వుకుంటున్నారు కాబట్టి ఓకే, ఎవరైతే మిగిలారో వాళ్ళని వెనక్కి తీసుకొస్తా, అట్లీస్ట్ అప్పుడన్నా నాకు కొంచెం ఇజ్జత్ మిగులుతుంది. అర్థమవుతుందా? వాళ్ళని సావగొడితే జనాలు నవ్వారు, కొంతమంది మిగిలారు కదా, వాళ్ళని తిరిగి తీసుకొస్తా, అప్పుడన్నా నా పేరు కొంచెం బతుకుతుంది, నా నామానికి కొంచెం పరిశుద్ధత వస్తుందని. ఇజ్జత్ ఇష్యూ అండి, ప్రెస్టీజ్ ఇష్యూ అనమాట. పిఆర్ అంటారు కదా, చేస్తుంది ఈయన పిఆర్ఏ, పబ్లిక్ రెస్పాన్స్ ని ఇక్కడ హ్యాండిల్ చేస్తున్నాడు మొత్తం. బయట మీరు చూడండి, హీరో గానీ వీళ్ళ మీద ఏదన్నా అయ్యా దూషణలు భూషణలు ఎట్లొస్తాయన్న విషయం కూడా ఊహించలేనోడు, ఇంకా భూత భవిష్యత్తులు తెలిసినోడు అని ఎట చెప్తాము? అసలు త్రికాలజ్ఞ అని ఏమంటారు, ఇంకా సర్వశక్తిమంతుడి, నా బొచ్చులో మంతుడని అడ్డమైన పేర్లు ఇస్తారు. ఇంకా దేనికి ఇస్తారు? మీరు భూత భవిష్య వర్తమాన కాలాలు అంటున్నారు, సర్వజ్ఞాని అంటున్నారు. అసలు ఒక 50 ఐక్యూ ఉన్నవాడు కూడా ఇలాంటి పనులు చేయడు. కరెక్ట్ చెప్పారండి. వీడికి ఐక్యూ మైనస్ లో ఉంటుంది సార్, మైనస్ లో ఉంది. సో ఇప్పుడు అంతా చేస్తుంది ఎందుకయ్యా అంటే ఆయన కోసం ఆయన చేస్తున్నాడు, ఇజ్రాయెల్ కోసం కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు యేసు ఏం చేస్తాడు? లోకము కోసము, లోకుల కోసము, లోకము మీద కరుణతోటి. ఇజ్రాయెల్ చేసింది పాపం, గుర్తుపెట్టుకోండి. ఇజ్రాయేల్ పాపం చేస్తే దాన్ని చెదరగొట్టి జనాలు ఈయన షేమ్ చేస్తున్నారని వాళ్ళని తిరిగి తీసుకొస్తున్నాడు, మిగిలిన వాళ్ళనండి. అట్లాంటిది పాపం చేస్తే లోకం కోసం వచ్చి కొట్టించుకుంటాడా మేకులు? యెహోవా అది కూడా ఆయన టైపా చెప్పండి? దొబ్బేయండిరా మీరు ఎట్టబోతే నాకేంటి, నా నామం దెబ్బతింటుంది కాబట్టి దానికోసం అని చెప్పి నేను చేయబోవు దాన్ని చేయుదును. ఏం చేస్తాడు ఈయన చూడండి, అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును. మీరు కాదు, నా నామాన్ని నేనే క్లీన్ చేసుకుంటా. ఓకే, వారి ఎదుట, ఎవరు? అన్యజనుల ఎదుట, మీ యందు అంటే ఇజ్రాయేలీయుల యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువగు యెహోవానని వారు తెలుసుకుందురు. అంటే ఎవరు? అన్యజనులు. యెహోవా ఈయన అని చెప్పి అన్యజనులకు ఎలా తెలుపుతున్నాడండి? ఇజ్రాయేల్ని చావగొట్టి చెవులు మూసి ముడ్డు మీద దాన్ని అందరిని చంపేస్తుంటే కొంతమంది మిగిలిపోయి అన్యజనులకి పారిపోతే ఇక అక్కడ ప్రెస్టీజ్ పోయింది, వాళ్ళని లేపేయచ్చు. అక్కడ కూడా వాళ్ళని లేపేస్తే ప్రెస్టీజ్ పోతుందని చెప్పి, పూర్తిగా నాకిపోతుందని అక్కడక్కడ మిగిలిన వాళ్ళని తిరిగి వెనక్కి తీసుకొచ్చుకుంటాడు అనమాట. అలా నేను చెయ్యగా నేను అంటే నా నామం పరిశుద్ధమైనది, నేను ప్రభువగు యెహోవానని అన్యజనులు తెలుసుకుంటారు. ఏడాడన్నా నేను అన్యజనుల దగ్గరకు వస్తాను, వాళ్ళకి నచ్చ చెప్తాను, వాళ్ళ కోసం నేను మేకులు కొట్టించుకుంటాను, నేను చచ్చిపోయి లేస్తాను, వాళ్ళ పాపాలను కూడా చెరిపేస్తాను, ఇన్ని చేసి నేను దేవుడై ఉన్నానని అన్యజనులు తెలుసుకుంటారు అన్నాడా అండి? లేదు లేదు. అన్యజనులకు ఎట్లా తెలుపుతున్నాడు? ఇదిగోండి ఇలా కూడా తెలుపుతున్నాడు అనమాట. ఇది తెలిపేది ఆయన విధానం అన్యజనులకి. రైట్? ఇప్పుడు ప్రామిసెస్ వస్తాయని చూడండి. ఏంటి ఈయన చేసేది? ఇంత చేసి ఎలా తెలుపుకుంటాడు? జాగ్రత్తగానండి. నేను అన్యజనులలో నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశములలో నుండి సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్మల్ని రప్పించుదును. అన్యజనుల్లోనూ వీళ్ళు వెళ్ళిపోయారండి యూదులు, వాళ్ళని కూడా ఈయన తోలుకొని రావాలి. రైట్? ఎక్కడికి? వీళ్ళ స్వదేశములోనికి. అంటే వీళ్ళు పుట్టిన దేశమా? కాదు, అన్య దేశాల్లో పుట్టిన యూదులు ఉన్నారు, కానీ వాళ్ళ స్వదేశము అంటే వాళ్ళకి ఇవ్వబడిన దేశము. ఇజ్రాయేలును స్వాస్థ్యముగా ఇచ్చాడు కదా, ఆ స్వాస్థ్యమైన దేశములోనికి. మీరే చెప్పండి, ఇజ్రాయేల్ అంటే ఒక 100 ఏళ్ల క్రితం ఇజ్రాయేల్ దేశం లేదు. ఆ దేశం, ఆ ప్రాంతంలో యూదులు ఉన్నారనమాట, కానీ అది వాళ్ళ స్వదేశం అవుతుందా చెప్పండి? లేదు. వాళ్ళు మిగతా దేశాల్లో ఎలా ఉన్నారో ఈ ప్రాంతంలో కూడా ఉంటున్నారు, కానీ ఈ ప్రాంతం యూదులకి స్వాస్థ్యం కాల అప్పటికి ఇంకా. సో మీ స్వదేశములోనికి మిమ్మల్ని రప్పించెదరు అని చెప్పేసి ఆ కాలంలో ప్రామిస్ చేసినట్లుగా ఈ గ్రంథంలో రాసుకున్నారు. ఇది వాళ్ళకంటూ ఒక దేశం వచ్చినప్పుడు కానీ కొద్దో గొప్ప ఎస్టాబ్లిష్ కాల. చక్కగా చెప్పాలంటే ఇప్పటికి కూడా ఇది ఫెయిల్ అయిందండి. ఇది యేసు చేయలేదు, ఏమి యెహోవా కూడా చేయలే. ఇవన్నీ కూడా ఆ కాలంలో వీళ్ళు బానిసత్వంలోకి వెళ్ళినప్పుడు మా వాడు వస్తాడు ఒకడు,
వాడు మమ్మల్ని అందరినీ బానిసత్వంలోంచి తీసుకొస్తాడు. ఎక్కడెక్కడైతే చెదిరిపోయారు యూదులు అందరినీ తీసుకొస్తాడు. అందరినీ తీసుకొచ్చి మాకు ఒక దేశాన్ని నిర్మిస్తారు, మాకు ఒక రాజు ఉంటాడు, ఈ రాజ్యం ఎప్పటికీ నాశనం అవ్వదు అని అనుకున్నారు పాపం వాళ్ళు. ఆ టైంలో జరగల. ఆ రాజ్యం ఓడిపోయింది, బబులోనిది. తర్వాత కొత్తగా వచ్చిన వాళ్ళు పర్షియన్స్ కానీ వీళ్ళందరూ చాలా మందిని వదిలేశారు, వాళ్ళతో పాటు యూదుల్ని కూడా వదిలేశారు. సో ఆ వదిలేసినప్పుడు వీళ్ళు వచ్చి వీళ్ళు చిన్న ఆలయం కట్టుకున్నారు బబులోన్ దగ్గర నుంచో యాడ్ నుంచో ఇన్స్పైర్ అయ్యి. తర్వాత గ్రంథాలు రకరకాలుగా రాసుకున్నారు. ఇది జరిగింది. ఈ ప్రవచనాలన్నీ అందుకే ఫెయిలియర్ లెక్కన అనిపించేది. ఇవి ఎప్పుడు నెరవేరలేదన్నమాట. వాళ్ళ టైంలో ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, అది జరగల వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది. మీ అపవిత్రత యావత్తూ పోవునట్లు. ఎవరి అపవిత్రత? మీ అనగా ఇజ్రాయేలీల అపవిత్రత. అది యావత్తును పోవునట్లు నేను, అంటే ఎవరు? యెహోవా, మీ మీద అనగా ఇజ్రాయేలీల మీద పరిశుద్ధ జలము, శుద్ధ జలము చల్లుతానన్నాడు. లోకం మీద అండి. ఇప్పుడు శుద్ధ జలము అంటే పరిశుద్ధపరిచే జలమే కదా అండి. యేసు రక్తము పరిశుద్ధపరుస్తుంది అంటారు కదా. మరి ఇది ఎవరి మీద జల్లుతాడండి ఈయన? లోకం మీద. యేసు సాక్రిఫైసే అవసరం లేదు ఇక్కడ, అవడం లేదు అసలు. ఒకవేళ అదనుకున్న ఎవరి మీద జల్లుతాడంట? మీ మీద. అది ఇజ్రాయెల్ మీద, మిగతా జనాల మీద కాదు. మీకు అర్థమవుతుందా? యేసు ఎందుకు అన్నాడు నేను నశించిన ఇజ్రాయేలీల యొద్దకే వచ్చాను కానీ మిగతా వాళ్ళ దగ్గర కాదని? ఎందుకు? ఓకే. సో ఎందుకనేనండి యేసు అప్పుడు వాళ్ళకి యూదుల కోసమే వచ్చింది, యూదుల వెంటే పడింది. ఓకే, మిగతా వాళ్ళ కోసం కాదు. ఆయన సమస్త లోకానికి ప్రకటించండి అంటే ఇజ్రాయేల్కి, వాళ్ళు స్ప్రెడ్ అయిపోయి ఉన్నారు కదా అన్ని జనుల్లో, వాళ్ళకు కూడా చెప్పండి. నశించిన ఇజ్రాయేలీలు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా చెప్పండి అని ఆయన అన్నాడు. కాకపోతే వీళ్ళదంతా వదిలేసి సమస్త లోకము అనంగా మొత్తం అనుకుంటారు. కాదు, మానవ జాతి అంటేనే ఇజ్రాయేల్ అని చెప్పారు ఇక్కడ. సమస్త లోకము అంటే ఇజ్రాయెల్ ప్రాంతం అంతే. సో ఇదండి, వీళ్ళు ఇట్లా పూర్తిగా చెప్పకుండా మొత్తం వచనాలన్నీ మింగేసి జనాలకంతా కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్తా ఉంటారు. సో ఓకే, శుద్ధ జలాన్ని చల్లుతాను. తర్వాత ఇంకా ఏంటి? మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. రైట్, తీసివేసేదను అంటున్నాడు. యేసు చనిపోయిన తర్వాత ఏం తీశాడు ఆయన? విగ్రహాలను పూజించిన పాపాన్ని ఆయన తీస్తుంది లేదు. తీసుకెళ్లి జన్మ పాపం, ఈ తొక్క, ఇవన్నీ ఆపాదించారన్నమాట. ఇవన్నిటినీ కడిగేస్తున్నాడు వాషింగ్ పౌడర్ నిర్మాని లేదు. ఈయన అపవిత్రతని తీసేస్తున్నాడు. దీనికి ఇంకా ఎక్స్ట్రా ఏంటంటే యేసుని మీరు నమ్ముకోవాలి రక్షింపబడాలంటే. ఇక్కడ ఆ కండిషన్ ఏమన్నా పెడుతున్నాడా? పెట్టడంలా. అదేనండి, ఇక్కడ ఇది ఏమీ లేవన్నమాట. వీళ్ళంతా తీసుకొచ్చి ఇక్కడ లేకపోయినా గానీ వాళ్ళు ఏదో ఉందనే లెక్కన బిల్డప్ ఇస్తా ఉంటారు అనమాట. మొత్తం అంతా చెప్తా ఉంటారు. ఓకే, సో ఈ వచనాలను చూస్తే మనం ఇవన్నీ కూడా వేరే వాటికి తీసుకెళ్ళి చూపిస్తా ఉంటారు. ఇప్పుడు ఇక్కడ మనకి సజీవ వాహిని చూసాం అనుకోండి, వాడు తీసుకెళ్లి హెబ్రీయులు 10కి లింక్ పెడతానమాట. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమును అయ్యుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. విశ్వాసాన్ని తీసుకొచ్చి తగలబెట్టారు ఇక్కడ. మళ్ళీ ఇక్కడ విశ్వాసం ఉందా అండి మనకి? ఏడన్నా ఇప్పుడు చూసినంత వరకు విశ్వాసం ఏ క్వశ్చన్ ఉందా? యెహోవా విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడా? లేదు. బట్ దీన్ని తీసుకొచ్చి తగిలించుకున్నారు అనమాట. ఓకే, ఎనీహో అండి. కానీ అండి, శుద్ధమైన జలంతో కలుగుతానన్నాడు. జలము, రక్తము కాదు. చూడండి మీరే, శుద్ధమైన జలము, నాట్ బ్లడ్. మరి బ్లడ్ ఎక్కడి నుంచి వచ్చిందండి? తర్వాత క్రియేట్ చేశారు వ్యాపారం కోసం. అదే కదా, జలం ఇక్కడ, బ్లడ్ కాదు. ఓకే, బట్ ఇదేనండి, వచనాల లోపలికి డీప్ గా వెళ్ళి చదవరు. ముందు ఆల్రెడీ కన్వర్ట్ అయిపోతారు. ఆ తర్వాత వీళ్ళకి ఇక్కడ ఏముందా అనేది అనవసరం, ఫీల్ అయిపోతా ఉంటారు అనమాట ఉందని చెప్పేసి. సో ఎనీహౌ, నెక్స్ట్ ఇప్పుడు 26వ వచనం కూడా కీలకమైంది. ముందు అపవిత్రత తీసివేస్తానంటున్నాడు. ఆ తర్వాత 26వ వచనం అండి, ఏం జరుగుతుంది అనేది ఇక్కడే కీలకంగా ఉంది. చూడండి, నూతన హృదయము మీకు ఇచ్చేదను,
నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను అని చెప్పేసి అన్నాడు. పాపాన్ని కడిగేదనని చెప్పేసి ఇక్కడ ఈయన అంటున్నాడా? పోని పైన మొత్తం మీ సర్వ పాపాలను తీసేస్తానని చెప్పేసి లేదు. ఏమిస్తున్నాడు? 2 ఇస్తున్నాడండి కొత్తవి. నూతన హృదయాన్ని ఇస్తున్నాడు. అది ఎలా? పాతది రాతి గుండె, అనగా యెహోవాని నమ్మని గుండె. ఎందుకంటే వీళ్ళు యెహోవాని పట్టుకోకుండా విగ్రహారాధన ఇవన్నీ చేశారన్నమాట. అందుకని ఈ రాతి గుండె, యెహోవా పట్ల కఠినమైన గుండెని తీసేసి మాంసపు గుండె, అంటే స్పందించే గుండె, కొట్టుకునే గుండె అన్నమాట. యెహోవా కోసం ఆ కొట్టుకునే గుండెని, ఆ మాంసపు మెత్తని గుండెని మీకు ఇస్తాను. మీరు ఇంతకుముందు నా పట్ల రాయిలా ప్రవర్తించారు, అలా కాకుండా ఇప్పుడు మనిషిలా, లేకపోతే మెత్తని వ్యక్తిలా, మాంసపు హృదయం ఉన్నవాడిలా ప్రవర్తిస్తారు. మీకు ఇచ్చే నూతన స్వభావము అది. ఓకే, ఇక్కడ ఏంటంటే నన్ను నమ్మిన వాళ్ళకి ఇది వస్తుందంటల్లా ఆయన. నేనే ఇస్తాన్రా, మీరే నమ్ముతారు నన్ను. అర్థమవుతుంది కదా డిఫరెన్స్? నమ్మకుండా ఉంటారనే ఇష్యూ లేదండి ఇక్కడ. నేను మీకు ఇస్తాను, మీరు మాంసపు గుండెను కలిగి ఉంటారు అని చెప్పేసి. మరి ఉన్నారా అండి ఇప్పుడు మాంసపు గుండెని కలిగి ఎవరన్నా? యేసు పట్ల అందరూ రాతి గుండె ఉన్నారు. క్రిస్టియన్స్ ఏమన్నా యెహోవా పట్ల ఉన్నారండి? వాళ్ళందరూ యేసు పట్ల తెచ్చారనమాట. ఇది ఎక్కడ జరిగింది? ఇదంతా కూడా తొబ్బేసింది, ఫెయిల్యూర్ అయిపోయి. ఓకే అనుకుందాం, మాంసపు గుండెనండి. క్రిస్టియన్స్ అందరు కూడా మాంసపు గుండె ఉంది. వీళ్ళందరూ యేసును పూజిస్తున్నారు, కరెక్టే. కానీ యేసు కూడా యెహోవానే, ఇద్దరు ఒకటే, త్రిత్వము. సో ఇక్కడెక్కడ తప్పలేదు అనే లాజిక్ వీళ్ళు వాడతారు. మరి అలాంటప్పుడు తర్వాత వచనం కూడా సెట్ అవ్వాలి. తర్వాత వచనం ఏమంటున్నాడు? మీకు రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని ఇస్తే మీరు ఏం చేస్తారయ్యా? ఎందుకు మాంసపు గుండె ఇస్తుంది మీకు? రాతి గుండెని తీసేసి నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారినిగా, నా విధులను గైకొను వారినిగా మిమ్ము చేసేదను. యేసు ఏమన్నాడండి? నేను ఉన్న ఆజ్ఞలను వీటిని నెరవేర్చుటకే వచ్చాను గాని వాటిని తీసివేయుటకు రాలేదు. ఇందుట్లో సున్నా అయినా పొల్లైనా తీసివేయబడదు అని చెప్పేసి కదా ఆయన చెప్పింది. ఏమీ మార్చబడదని ఇక్కడ అదేగా చెప్తుంది. మీకు రాతి గుండె ఎందుకైందంటే మీరు ఆజ్ఞలు వీటిని పాటించడం లేదు. దాన్ని తీసి మాంసపు గుండె చేస్తే మీరు ఇప్పుడు నా కట్టలను అనుసరిస్తారు, నా విధులను గైకొంటారు. అలా మిమ్మల్ని చేస్తాను. ఇప్పుడు నా క్వశ్చన్ అండి, క్రైస్తవుల్లో ఎవరు ఈయన ఆజ్ఞలను గైకొంటున్నారు, విధులను పాటిస్తున్నారు? ఒక్కడు లేడు. అసలు సంబంధమే లేదు కదా పృథ్వీ వాళ్ళకి. ఒక్కడు లేడండి, ఒక్కడు లేడు. పాలు పుణ్యం అని పాలు ఈ పాలని కాలంలో పోసేశారు అన్నమాట, పూర్తిగా తీసుకెళ్ళి ఈ ఆజ్ఞల్ని కంప్లీట్ గా పోసేశారు. ఈయన ఎందుకండి నూతన హృదయము, నూతన స్వభావం అనగా న్యూ స్పిరిట్ ఇదంతా ఇస్తుంది ఎందుకు? మరి నా కట్టడాలను అనుసరించండి రా, నా విధులను గైకొనండి రా, ఎందుకే ఇస్తుంది ఈయన? ఓకే, బట్ ఏం జరిగింది చెప్పండి? ఏమీ లేవు అనమాట, అన్నిటినీ తొక్కేశారు. 28వ వచనం, నేను అంటే యెహోవా మీ పితరులకు ఇచ్చిన దేశములు, అంటే ఇజ్రాయిలీలతో మాట్లాడుతున్నాడు. ఇజ్రాయిలీ పితరులు అంటే ఎవరు? ముందు యాకోబు, అబ్రహాం, వీళ్ళందరూ. వాళ్ళకి ఇచ్చిన దేశం ఏంటి? ఆ ప్రాంతము. ఆ ప్రాంతములో మీరు నివసించెదరు. జరిగిందా? జరగల. మీరు నా జనులై ఉందురు. ఇంకా చూడండి, మీరు నా జనులై ఉందురు, నేను మీ దేవుడనై ఉందును. యేసు ఎక్కడన్నా చెప్పాడండి? ఎవరికి చెప్తున్నాడు దేవుడినై ఉంటానని చెప్పేసి? మనకా చెప్తుంది? కాదు, ఇజ్రాయేలీలకు చెప్తుంది. ఓకే, కానీ ఇక్కడ ఇజ్రాయేలు అనే పేరు లేదు కాబట్టి క్లాసికల్ పోస్టర్ స్టేట్మెంట్, నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించెదరు అనే వచనం పెట్టకపోయినా సెకండ్ హాఫ్ అనేది చూడండి, మిగతా వాటితో సంబంధం లేకుండా సెకండ్ హాఫ్ వరకు తీసుకెళ్ళి పెట్టండి. మీరు నా జనులై ఉందురు, నేను మీ దేవుడనై ఉందును. ఈ వాక్యం చేసుకెళ్ళి చర్చిలో పెడతారు. అవునా? చాలా అందంగా ఉంది కదా, అంతే కదండి? మీరు నా జనులు. ఇప్పుడు మనకి న్యూ ఇయర్ రెజల్యూషన్ కానీ లేకపోతే ఫ్రేములు పెట్టుకుంటారు కదా ఇంట్లో, పెద్ద పెద్ద పోస్టర్లు పెట్టి, మీరు నా జనుల యందురు, నేను మీ దేవుడనై ఉందును. యెహెజ్కేలు 36:28.
ఈ ఉంటాయి. నా ఈ వీడియో ఎవరన్నా ఏ టైంలోనే చూస్తుంటే మీరు ఎక్కడో చోట దీన్ని చదివే ఉంటారండి డెఫినెట్ గా. మీరు నా జనులై యుందురు, నేను మీ దేవుడనై యుందును అని చెప్పేసి. ఎవడికి చెప్తున్నాడండి ఇది? అందరికి చెప్తున్నాడా? కాదు కదా. ఎవడికి చెప్తుంది? మీ అంటే ఎవరు? మిగతా జనాలా? కాదు, ఇజ్రాయేలీలు, మనుష్యులు, మానవ జాతి అనగా నా జనులకు ఇజ్రాయేలీలు. వాళ్ళ గురించి ఇక్కడ అయ్యగారి ఏడుపంతా కూడా. ఇది లేకుండా పాపం ఈ వచనాలు గాని వీటన్నిటిని చూసి ఆహా యెహోవా మంచి దేవుడు, నేను ఆయన జనాన్నంట, ఆయన నా దేవుడు అంట, నా దేవుడు అని చెప్పేసి కొట్టుకుంటా ఉంటారు. యేసు నా దేవుడు, నా కొరకు మేకులు కొట్టించుకొని రక్తం గార్చాడు, సిలువెక్కి చచ్చిపోయాడు అని చెప్పి ఫీల్ అవుతా ఉంటారు. ఇజ్రాయెల్ కోసం వచ్చాడు యేసు, నేను అందుకోసమే పంపబడ్డాను అని చెప్పేసి అన్నాడు. నశించిన గొర్రెల దగ్గరికి కానీ నేను ఇతరుల దగ్గరికి పంపబడలేదు, నన్ను పంపించినోడు ఒకడు ఉన్నాడు రా బాబు, వాడు నన్ను ఇంకొకళ్ళ దగ్గరికి పంపించలేదు, నన్ను వీళ్ళ దగ్గరికే పంపించాడు. ఎందుకు అంటే వారు ఆయన జనులై ఉన్నారు, ఆయన వారి దేవుడై ఉన్నాడు. ఇది యేసు లాజిక్ అండి. ఆ టైంలో అదే ఆయన చెప్పింది. ఒకవేళ ఉన్నా కానీ ఆ టైంలో జనాల థింకింగ్ ఏంటంటే యేసు దేవుడు కాదు, యేసు ఒక మెస్సయ్య అని వాళ్ళు అనుకున్నారు. కాపాడతారు అనుకుంటే పాపం యేసు చచ్చిపోయాడు, చచ్చిపోయినాక తిరిగి లేచారని చెప్పేసి వీళ్ళు రాసుకున్నారు రకరకాలుగా. బట్ వీళ్ళ లాజిక్ అంతా ఏంటంటే యేసు దేవుడు అని కాదు, యేసు రక్షకుడు అని చెప్పి. దేవుడికి జనులు ఎవరు? ఇజ్రాయేలీలు. ముందు నుంచి కూడా ఇదే దరిద్రం వాళ్ళకి. అందుకనే సువార్తల్లో కూడా రాసేటప్పుడు చివర్లో పౌలు గ్రీక్ థియాలజీని లేకపోతే గ్రీక్ ఫిలాసఫీని వీటిని చెప్తే స్పిరిట్ అనేది ఎలా ఉంటుంది, స్పిరిచువల్ బాడీ ఉంటుంది, చనిపోయిన తర్వాత ఫిజికల్ బాడీలోకి రిజరక్షన్ కాదు, స్పిరిచువల్ బాడీలోకి రిజరక్షన్ అవుతుంది. ఇదన్నీ చెప్తే సువార్తల్లో గడిచే కొద్దీ కూడా మోర్ అండ్ మోర్ ఫిజికల్ అవుతుంది అనమాట రిజరక్షన్ అనేది. పౌలు చెప్పింది స్పిరిచువల్ గా కంప్లీట్ గా. అసలు శరీరం అనేది పోతుంది ఇత్తనం లాగా. మీరు ఇత్తనాన్ని నాటిన తర్వాత ఇక ఇత్తనం మిగలదు, మీకు చెట్టే ఉండేది. మీరు చెట్టు పెరిగిన తర్వాత చూడండి, ఇంట్లో చెట్టుకి విత్తనం ఎక్కడుందా అని కనిపించదు, విత్తనం ఉండదు. సో ఇక్కడ శరీరం కూడా అంతే, చనిపోయిన తర్వాత పోతుందన్నమాట. ఉండేదల్లా స్పిరిచువల్ బాడీ. కానీ యేసు ఎక్కడ రిజరెక్ట్ అయ్యాడు? సువార్తల ప్రకారం తిరిగి తన శరీరంలోనే రిజరెక్ట్ అయ్యాడు. మార్కు సువార్త లేచాడని ఉంటుంది, మత్తయి సువార్త లేచాడు అని చెప్పేసి ఈయన ఇంటరాక్షన్స్ ఉంటుంది అనమాట. లూకా సువార్త ఈయన చేపలు కూడా తింటాడు. నేను ఒప్పుకోనండి. లేచాడని ఉందా, లేపబడ్డాడని ఉందా? లేపబడ్డాడు. ట్రూ, లేపబడ్డాడు. ఈయన చూస్తారు. ఫస్ట్ దాంట్లో చూడరండి మార్కులు, మత్తలో చూస్తారు. లోకాలో చేపలిస్తారు, ఆయన తింటాడు. ఆల్రెడీ విత్తనంలో నుంచి చెట్టు వచ్చినాక మళ్ళీ కింద నుంచి పెరిగాడండి. నాకు అర్థమైంది, బలవంతంగా పెరిగాడు విత్తనాన్ని. విత్తనం ఉండదయ్యా, విత్తనం పోయినాకే చెట్టు వస్తున్నాడు, పెరగడానికి ఏమీ లేదు. తర్వాత యోహాన్లో అయితే ఏకంగా బొక్కల్లో ఏళ్ళు మరీ పెట్టించుకుంటాడు అనమాట, చూసుకోవాలని చెప్పి. ఎందుకు అంటే ఇది ఎవరికి మార్కెట్ చేయాలి? యూదులకి. వాళ్ళకి మార్కెట్ చేయాలి అంటే స్పిరిచువల్ బాడీ అంటే వాళ్ళకి ఎక్కదు. ఆ టైంలో గ్రీక్ కానీ లేకపోతే రోమన్లు కానీ వీళ్ళందరూ కూడా యూదులు ఎగతాళి చేసేటోళ్ళు అనమాట. అరే పోయిన తర్వాత మళ్ళీ ఆ శరీరంలోకి ఎవడెళ్తాడరా, మళ్ళీ ఈ మట్టి శరీరంలోకి అని చెప్పేసి వాళ్ళని అనేవాళ్ళు అనమాట యూదులు. కానీ యూదులకి ఏంటి, తిరిగి అదే శరీరంలో లేస్తామనేది వాళ్ళ ఒపీనియన్. అందరికి కాదండి, కొందరికే. సో ఆ ఒపీనియన్ ప్రకారం ఉండే కొద్దీ సువార్తలు అనేవి కూడా అలా ఇంజనీర్ చేసుకుంటా వచ్చారు, అంతకంతకి పెంచుకుంటా. ఇక తర్వాత వచ్చిన ప్రకటన గ్రంథం గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి మరణము, రెండవ మరణము, ర్యాప్చరు, తిరిగి మరణం, ఇవన్నీ కూడా నిప్పుల్లో పడవేయబడ్డము, ఏంటేంటో రాసుకుంటా పోయారనమాట తర్వాత ప్రకటన గ్రంథానికి పోతే. సో ఈయన చెప్పింది ఏంటండి, మీరు నా జనులందరూ నేను మీ దేవుడనై యుందును. ఇది ఇలా ఉంది కదా. ఏమంటాడండి, ఒక చెట్టు ఉందండి, చెట్టు ఫలించకపోతే ఏం చేశాడు ఈయన, ఈ ఒలీవ చెట్టు కొమ్మని కట్ చేసి బయట ఉన్న అడవి ఒలీవని తీసుకొచ్చి అంటాడు. అంత మాత్రాన నువ్వు అతిశయించొద్దు, యాక్చువల్ చెట్టుకే ఈగతి పెట్టింది, ఇక నువ్వెంత అని చెప్పి చెప్తాడు. అంటే ఏంటి, ఇజ్రాయేల్ అనేది సరిగ్గా ఫలించని వృక్షం అయింది కాబట్టి దాన్ని పీకేసి, దాన్ని కట్ చేసి పక్కన అన్యులు ఎవరైతే ఉన్నారో ఇతరులు, భారతీయులు, పాకిస్తాన్ వాళ్ళు, రకరకాలు ఇట్లా వాళ్ళ కొమ్మని తీసుకొచ్చి ఈయన అంటు కట్టాడంట. అర్థమవుతుందా? ఇది అసలు పాసిబుల్ అండి? ఇక్కడ చెప్తుంది ఏంటి, అరే మీరు మాట అనరు, మిమ్మల్ని పీకేసి నా మాట ఈయనే జనాలను తీసుకుంటానంటున్నాడా? లేదు.
యెహోవాకి కనిపించేదల్లా ఇజ్రాయేలీలు, ఇజ్రాయేలీలు మాత్రమే. మీరు నా జనులయ్యుందురు, నేను మీ దేవుడనై ఉందును. అర్థమవుతుందా? ఇది మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షింతును. మీరు నన్ను నమ్ముకోవాలని ఉందా అండి? లేదు. మీకు కరుణానీయక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరతును. ఎవరికండి? సకల జనులకాయ్యా? పోని తర్వాత ఏమన్నా పరలోకం లేకపోతే నూతన యెరూషలేము ఆకాశం నుంచి దిగిపడుతుందా? పాత భూమి, పాత ఆకాశం ఇవన్నీ నశించిపోయి లేదు. మీరు ఎడజేస్తారు ఈ కొండల మీదే, ఈ పర్వతాల మీదే. మీకు కరువు రాదు. ఇక్కడే ధాన్యానికి ఆజ్ఞిస్తాను, అది అభివృద్ధి అంటే మొత్తం అంతా పండుతుంది బాగా, దాన్ని అభివృద్ధి పరుస్తాను అని చెప్పేసి చెప్తున్నాడు ఈయన. మీ సకలమైన అపవిత్రతను పోగొడతానంటున్నాడండి. నేను మిమ్మల్ని రక్షిస్తానంటున్నాడు. నేను వచ్చి చస్తానని చెప్పట్లే ఈయన ఎక్కడ. ఈయనకు అవసరం కూడా లేదు. అపవిత్రతను పోగొట్టేస్తానంటున్నాడు. తిరిగి నన్ను నమ్మాలి, ఇదేమీ చెప్పాలి ఆయన. మళ్ళీ అపవిత్రత పోగొట్టడానికి బలి అవసరం అంటే అక్కర్లేదు. మీరు అనేక కేసులు చూడొచ్చు అనమాట. దావీదు నేను పాపిని అన్నాడు, ఓకే యెహోవా నిన్ను క్షమించాడు అని చెప్పేశాడు. ఆయన బలివ్వలేదే. తర్వాత నీనివే జనాలు వాళ్ళనేంటి, వాళ్ళు దాన్ని బూడిద బట్టలు తీసేసి గోనె పట్ట కట్టుకొని బూడిద గుమ్మరించుకొని తర్వాత వాళ్ళ పశువులు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ కూడా గోనె పట్టలు కట్టేసి పస్తులున్నారు. క్షమించాడు యెహోవా, వాళ్ళేం బలివ్వలేదు. క్షమించాడు, వాళ్ళని జీవింపజేశాడు. వాళ్ళ అపవిత్రత పోయింది అక్కడతోటి. ఆయన పోయిద్ది అనుకుంటే పోతుంది. ఆయన ఇంకేం బలులు ఇవేం అవసరం లేదనమాట. అన్యజనులలో కరువును గూర్చిన నింద మీరిక నొందకయుండునట్లు చెట్ల ఫలములను భూమి పంటను నేను విస్తరింపజేసేదను. పాత భూమే, పాత చెట్లే. మీరింకా కరువు గురించిన నింద మీ మీద రాకుండా ఉండేలా చెట్లు ఎక్కువ ఫలిస్తాయి, భూమి పంటను విస్తరింపజేస్తాను. అప్పుడు మీరు అనగా ఇజ్రాయేలీలు మీ దుష్ప్రవర్తనను, మీరు చేసిన దుష్క్రియలను మనస్సునకు తెచ్చుకొని, ఇది ఇంతకుముందు విగ్రహారాధన చేశారు కదా, అది ఆ ప్రవర్తనను మీరు గుర్తు తెచ్చుకొని, యెహోవా ప్రవక్తల్ని చంపారు కదా, ఆ ప్రవర్తనని మీరు గుర్తుకు తెచ్చుకొని, మీ దోషములను బట్టి హేయక్రియలను బట్టి మిమ్మును మీరు అసహ్యించుకొందురు. ఇదండి యూదుల్ని చివరాఖరికి వదిలిందనమాట. ఇదన్నమాట వీళ్ళని వదిలింది. అసహించుకుంటారు. ఎవరు? యూదులు యూదుల్ని అసహించుకుంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్, ఈ ప్రవక్తల మాటలన్నీ వీళ్ళు వదిలారండి. వదిలినప్పుడు 31వ వచనం అండి డాక్టర్ గారు. ఇలా వదిలిన తర్వాత కొన్నాళ్ళకి యేసు అనేవాడు ఒకడు వచ్చాడండి. నేను దేవుని కుమారుణ్ణి అన్నాడు. దేవుని కుమారుడు అంటే టార్గెట్లు ఉన్నాయి కదా, ఇవేమీ జరగలేదు కదా. ఆ టైంలోనే ఫెయిల్యూర్, కానీ తర్వాత అన్నా జరిగిద్దని హోప్ తోటి ఉన్నారు. హోప్ వీళ్ళకి నెరవేరల. ఆ టైంలో నేను దేవుని కుమారుడిని అనుకుంటా ఒకడు వచ్చాడు. మరి నువ్వే యూదులకు రాజు అయితే, నువ్వే రాజు కావాల్సిన వాడివైతే మరి చేయరా, నీ పవర్ చూపించంటే నేను చేయను అన్నాడు. నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కదా, నాది పరలోక సంబంధమైంది అన్నాడు. మరి నమ్ముతారండి వాళ్ళు? నమ్మలేదు కదా. వాళ్ళ మెంటాలిటీ ఏంటి? నమ్మాలండి. ఎందుకంటే నమ్మాలండి, సైకో అండి. ఆయన నచ్చినట్టు చేసాడు, ఒకడు అడిగినట్టు చేయడు. అయ్యా లేదు, ఆయన వల్ల, యెహోవా వల్ల వీళ్ళు అసహించుకుంటున్నారు. మేము ఈ దరిద్ర పనులన్నీ చేశామని. ఇప్పుడు కొత్తగా ఒకడు వస్తే పని కట్టుకుని వాడిని ఊరికే నమ్మారనుకోండి, మళ్ళీ ఇంకో షేమ్ అన్నమాట. అందుకని నమ్మలా వాళ్ళు. నిరూపించలా. ఈ తరమునకు మహిమలు ఇవ్వబడలేదు. మరి మిరాకిల్స్ చేశాడు అంతకుముందు, చేశాడు కదా. అది ఒక్కొక్క చోట ఒక్కొక్క మాట అండి చేస్తే, ఒక్కొక్క చోట ఒక్కొక్క మాట. మనం కొత్త నిబంధనకి వెళ్ళినప్పుడు చూద్దాం, కంపారిజన్ చేసుకొని ఎన్ని కాంట్రడిక్షన్స్ ఉంటాయంటే అన్ని కాంట్రడిక్షన్స్ ఉంటాయి అన్నమాట. యేసు చెప్పే మాటల్లో ఆయన తత్వము కానీ ఆయన థీరీ కానీ ఇదంతా అసలు సెట్ కాదు. అంతా కూడా పొద్దు పొంతం లేకుండా చెప్తా ఉంటాడు అనమాట. ఓకే, సో మిమ్మల్ని మీరు అసహించుకుంటారు, అందుకే వాళ్ళు యేసును కూడా నమ్మండి. సో ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ఎంఫసైజ్ చేస్తాండి మహర్షి గారు, ఇదిగోండి, మీ నిమిత్తము నేను ఈలాగున చేయటలేదని తెలుసుకొనండి. తెలుసుకొనుడి అంటున్నారు. ఏమని? మీ నిమిత్తం అంటే ఇజ్రాయేలీల నిమిత్తము నేను ఈలాగున చేయుటలేదు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఏంటి? ఇశ్రాయేలీయులారా, మీ ప్రవర్తనను గురించి చిన్నబోయి సిగ్గుపడుడి అంటున్నాడు. మీరు చేసిన ప్రవర్తన గురించి మీరు చిన్నబోయి
సిగ్గుపడండ్రా, మిమ్మల్ని మీరు అసహించుకోండి అంటున్నాడు. ఇంతకన్నా స్పష్టంగా ఎవడన్నా చెప్తాడండి? అరే నేను మీకోసం కాదురా చేసింది, ఐ డోంట్ కేర్ ఫర్ యూ, నా కోసం నేను చేసుకున్నా ఇదంతా. మీరు చేసిన దరిద్ర పనేంటి? నా నామం దూషణ అయ్యేలా మీరు ప్రవర్తించారు. నేను మిమ్మల్ని చంపుతుంటే మీరు అన్యజనుల్లోకి పోతారా? అన్యజనుల్లోకి పోతే వాళ్ళు మిమ్మల్ని చూసి మీరు యెహోవా జనాలే కదా, నా గురించి బ్యాడ్గా మాట్లాడతారా? నా నామం అపరిశుద్ధం అవుతుందా? చిన్న బోండ్రా, మీరు సిగ్గుపడండ్రా అని చెప్పేసి అంటున్నాడు, ఇజ్రాయేలీలారా అని చెప్పేసి. మీ దోషముల వలన మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి ప్రకాష్ రాజు గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు. అంతే అంతే. మీ దోషము వలన మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణములలో మిమ్మును నివసింపజేయున్నాడు. ఆనాడనమాట. జరిగిందా? లే. పాడైపోయిన స్థలములు మరలా కట్టబడును. జరిగిందా? కొన్ని కట్టారు, కొన్ని పాడైపోయి ఉన్నాయి. ఆ తర్వాత కట్టినవి కూడా మళ్ళీ పాడైపోయినాయి యుద్ధాల్లో. ఇది జరగల. మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అగుపడిన భూమి సేద్యము చేయబడును. పాడైన భూమి ఏదెను వనము వలె ఆయననియు, పాడుగాను నిర్జనముగాను ఉన్న ఈ పట్టణములు నివాసులతో నిండి ప్రాకారములు గలవాయని, అంటే గలవాయని, ప్రాకారములు గలవి ఆయననియు జనులు చెప్పుదురు. జనులు చెప్పుకుంటారు అనమాట. అప్పుడు ఏది? ఇదంతా జరిగినప్పుడు జరిగిందా? మళ్ళీ అబ్బే జరగల. అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు, పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియు మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకొందురు. అన్యజనుల్లో కదండి ఈయన ఇజ్జత్ పోయింది, అన్యజనుల్లోనే కదా. అందుకని అన్యజనుల్లో ఈయన ఇజ్జత్తును కాపాడుకోవడానికి నేను ఇదంతా చేస్తున్నాను. అర్థమవుతుందా? నేను మీకోసం కాదా, మీకోసం నేను ఇది చెయ్యటం లేదని మీరు తెలుసుకోండి చెప్తున్నాడు. మీకోసం కాదు నేను చేస్తుంది. అది కాదండి, అన్యజనులు ఏమనుకుంటే వీడికెందుకు? వాళ్ళ దగ్గర ఇజ్జత్ కోసం ఎందుకు మాట్లాడుతున్నాడు? కీర్తి కండు అంటారు దీన్నే. పక్కన వాళ్ళు ఏమనుకుంటారో మ్యాటర్ అవుతుంది కదా. అది కాదండి, అన్యులు అంటే అసలు మనోడికి లెక్కనే లేదు కదా. అట్లాంటి అన్యులు ఏమనుకుంటారో అని గింజుకోవడం ఏంది? అసలు నిత్య నరకంలో పడేసేటోడు కదా వీడు. కొంచెం సిగ్గు వచ్చింది, కొంచెం సిగ్గులాగా ఫీల్ అయ్యాడు పాపం. పనులు చేశాను. అవునండి, అప్పుడు అన్యులు దన్న చేయొచ్చు కదా. అరే నా గురించి తక్కువ అనుకుంటారు, వాళ్ళు ఏమన్నా చెయ్యాలి కదా. వాళ్ళకి వీళ్ళకి సంబంధమే లేదు కదా. అన్యులకి ఈయనకి ఏం సంబంధం? అనిల్ కాబట్టి అనిల్ అన్నాడు. కొండదేవరా. అప్పుడు ఇదంతా జరిగినప్పుడండి నేను పాడైపోయిన స్థలాలని కట్టువాడనని, పాడైపోయిన స్థలముల్లో చెట్లను నాటువాడనని మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకుంటారు. ఓకే, యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను దాన్ని నెరవేర్చలా. టెంపుల్ ఈడు కట్టుకున్నారు అనుకుని అది కూలిపోయింది, గాన్. ఈయన ఇక్కడ అనేక మాటలు ఇచ్చారు, మీరు ఇక ఫలిస్తూనే ఉంటారు, మీ పిల్లలు చచ్చిపోరు, మీరు ఇంకా కరువు కాటకాలు ఇవేమి రావు, ఇలా అనేకం చెప్పారనమాట. సో యూదుల చరిత్ర మనకు తెలిసిందే, వాళ్ళు ఎట్లా తన్నులు తిన్నారు వాళ్ళ అందరి చేతుల్లో అని. అది తన్నులు తిన్న తర్వాత వాళ్ళకి రియలైజేషన్ వచ్చిందండి, వాళ్ళని వాళ్ళు సంస్కరించుకున్నారు. ఇప్పుడు ఇంత బుడ్డ దేశమైనా మిరపకాయ లెక్కన తయారు, ఎవడు కొరకడానికి రెడీగా లేడు. దాన్ని కొరికితే బాగా మండిద్ది అనమాట అది. కానీ ఇలాగే తన్నులు దండించుకున్న ఇంకొక దేశం కూడా ఉంది, ఇండియా అని చెప్పేసి అంటారు. ఇజ్రాయేల్ వాళ్ళు రియలైజ్ అయ్యారండి, వాళ్ళకి దేశం లేకపోయినా వాళ్ళు దేశాన్ని సంపాదించుకోగలిగారు. మనం ఉన్న దేశాన్ని ముక్కలు చేసుకున్నాం. ఇది మన తెలివైనతనం. మన తెలివైనతనం ఏంటంటే ఇదనమాట. ఉన్నవాడు ఒకడు, నేను ఎడ్యుకేషన్ పరంగా క్రిస్టియన్ని, బిలీఫ్ పరంగా ముస్లింని, బై యాక్సిడెంట్ ఆమె హిందూ అని చెప్పేసి అన్నాడు అనమాట. పేర్లు వద్దులేండి, పేర్లు వద్దండి ఎవరా అని చెప్పి జనాలకు తెలుస్తుంది అనమాట. నేను జస్ట్ ఐడియాలజీ చెప్తున్నా. యూదులు ఏంటంటే ఇలా తన్నులు తిని వాళ్ళ చేతుల్లో వీళ్ళ చేతుల్లో అందరి చేతుల్లో తినండి వాళ్ళు రాటుదేలారు. మనము తిన్నాం, తక్కువేం కాదు. యూదులు ఎంత తిన్నారో అంతకన్నా ఎక్కువే తిన్నాం మనం తన్నులు. కానీ ఏం చేశారండి మనం? రియలైజ్ కాదు. వాళ్ళలా మనం అవేకనింగ్ కాల.
వాళ్ళని చూసి సిగ్గు తెచ్చుకోవాలన్నమాట, ఒక రకంగా చెప్పాలంటే. అది. సో నేను మాట ఇచ్చున్నాను, నేను దాన్ని నెరవేరుతున్నాను అని చెప్పేసి అన్నాడు. ఈయన నెరవేర్చింది లేదు, బొచ్చు లేదండి, ఏమీ పేకల ఈయన. మీరు కావాలంటే వీళ్ళు లేక లేక కట్టుకున్న టెంపుల్ కూడా 70 CEలో రోమన్లు యుద్ధంలో మొక్కలు చేసి పడేశారు, మొత్తం ఏమీ మిగలకుండా. అది క్లియర్ ప్రూఫ్. నేటికి కూడా ఆలయము లేదు. పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే యెహెజ్కేలు చివరిలో 9 అధ్యాయాలు ఆలయము నిర్మింపబడుతుంది అని చెప్పాడు, కానీ వాళ్ళు చిన్న టెంపులే కట్టుకుంది. యెహెజ్కేలు చెప్పింది చాలా గ్రాండ్గా ఉంటుంది, కానీ ఆ లెవెల్ టెంపుల్ రాలా. తర్వాత వీళ్ళు దాని ఒక డ్రీమ్ ప్రాజెక్ట్గా అట్లాగే పెట్టుకున్నారు, మాకు ఇంకొకటి మెసేజ్ వస్తాడు మమ్మల్ని రక్షిస్తాడు అని చెప్పి. ఇది ఆల్రెడీ ఫెయిల్డ్ ప్రొఫెసీ అండి, బట్ వాళ్ళు హోప్గా ఉంచుకున్నారు. హోప్ తప్ప అంటే లేదండి, ఈ హోపే ఇజ్రాయెల్ ఇప్పుడు రాష్ట్రంగా తయారవడానికి కారణం. ఈ హోపే చచ్చిపోయిన హిబ్రూ మళ్ళీ బతకడానికి కారణం. ఈ హోపే అమెరికాని కూడా అటు ఇటు ఆడించగల శక్తి ఈ బుడ్డ ఇజ్రాయెల్ దేశానికి ఉండడానికి కారణం. ఇది ఫెయిల్డ్ ప్రాఫెసీనే, కానీ ఫెయిల్డ్ ప్రాఫెసీ తోటే వాళ్ళు ఇంతలా నిలబడ్డారు. వాళ్ళు అంతా మంచి చేశారా, తప్పులు చేయలేదంటే లేదండి. వాళ్ళకి పాలస్తీనా వాళ్ళకు ఉంది గొడవ, వాళ్ళందరితోటి గొడవలు పెట్టుకున్నారు. అమెరికాని కానీ దీన్ని ఎట్లా గెలుగుతారు, ఇజ్రాయెల్ ఏమంతా నేను శుద్ధపోస అంటల్లా, దాని దరిద్రం దానికి ఉంది. కాకపోతే జరిగిన దాని నుంచి వాళ్ళని వాళ్ళు ఎలా మార్చుకున్నారు, వాళ్ళు ఎలా ఇన్స్పైర్ అయ్యారు అనేది చూడాలి. వాళ్ళు ఏం చేశారో తెలుసా, అన్నిటికన్నా ముఖ్యం వాళ్ళ కల్చర్ని ఎవడు ఏలు పెట్టేలా వాళ్ళు చేయనివ్వాల, ఎవరిని ఏలు పెట్టనివ్వాల. వాళ్ళ కల్చర్ని వాళ్ళంత ప్రౌడ్గా డిస్ప్లే చేసుకుంటారు, ప్రౌడ్గా. యూదుల్లో అనేక మంది ఎథిస్టులు ఉన్నారండి, అనేక మంది ఉన్నారు ఎథిస్టులు, యెహోవాని నమ్మని వాళ్ళు. వాళ్ళు నమ్మకపోయినా వాళ్ళ కల్చర్ అంటే వాళ్ళకి వల్లమాలిన అభిమానం. వాళ్ళ ఫెస్టివల్స్ కానీ వీటన్నిటిలో పాల్గొంటారు, గ్యాదరింగ్స్లో, వీటన్నిటిలో. యెహోవా మీద నమ్మకం లేదు, కానీ వాళ్ళ కల్చర్ని వాళ్ళు కాపాడుకుంటారు. మనకి ఏడ తగలేడింది చెప్పండి? మన వాళ్ళు నమ్మరు, ఇప్పుడు కమ్యూనిస్టులు కానీ వీళ్ళందరూ, రైట్? నమ్మని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఉన్న కల్చర్ని చంపేద్దాం అనుకున్నారు. లేని వాళ్ళకి తెలుస్తుంది అనమాట దాన్ని నొప్పేంటని. సన్నాసులకి ఒళ్ళు అంటే బుర్రలేదు, ఉన్నదాన్ని కాపాడుకోవడం సంగతి పక్కన పెట్టండి, తీసి చంపేయాలని చెప్పి చూస్తున్నారు అనమాట యాదవులు, సెల్ఫిష్నెస్ తోటి. అది డిఫరెన్స్. సో నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను దాన్ని నెరవేరుతున్నాను అని చెప్పేసి అంటే 37వ వచనం అండి, మీరు వెళ్ళిపోయారు ముందుకి. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీలకు నేను ఇలాగు చేయు విషయంలో. ఎవరికి? చూడండి అయ్యా, మిగతా జనాలకు కాదండి నేను తీసుకురావడం, నేను నా జనులై ఉంటారు మీరు, నేను మీకు దేవుడినై ఉంటాను, ఇదంతా మిగతా వాళ్ళకి కాదండి. ఇజ్రాయేలీలకు నేను ఇలాగు చేయు విషయములో వారిని నా యొద్ద విచారణ చేయనిత్తును. అంటే ఇంతకు ముందు ప్రవక్తలు కానీ వీళ్ళందరూ విచారణ చేయడానికి రాలి. అంతకుముందు రాజులు యెహోవా దగ్గర విచారణ అని చెప్పేసి అడిగేటోళ్ళు ఏం చేయాలని చెప్పేసి. తర్వాత కట్ అయిపోయింది అనమాట కనెక్షన్, బానిసత్వంలోకి వెళ్ళిపోయారు వీళ్ళు. ఏమంటున్నాడు ఈయన, నేను తిరిగి మిమ్మల్ని వెనక్కి రప్పిస్తానరా, పాడైపోయిన స్థలాలు ఇవన్నీ కడతారు మీరు, నేను అలాగు చేయు విషయంలో వారిని అనగా ఇజ్రాయేలీలను నా యొద్ద విచారణ చేయనిస్తాను. ఇప్పుడు ఎవడు విచారణ చేస్తున్నాడు యెహోవా దగ్గర చెప్పండి? చేయడంలా. ఇంకా గొర్రెలు విస్తరించున్నట్లుగా నేను వారిని విస్తరింపజేసేదను. అయ్యారా? విస్తారం అయ్యారా? కాలా, లేదు, పోయింది. జనరల్ గా మిగతా జనాలతో పాటు పెరిగారండి, అంతేగాని ఇక్కడ ఏమి జరగలేదు. ఇది కూడా ఫెయిల్డ్ ప్రాఫెసీ అనమాట. నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకున్నట్లు, ఎవరు? ఇజ్రాయేలీలు తెలుసుకున్నట్లు. ఏం చేస్తాడు? నేను వచ్చి మేకులు కొట్టించుకొని ఏలాడతాను, మీ పాపాలు తీస్తానా? అంతే కదండి. ఇప్పుడు నేను యెహోవానై ఉన్నానని ఇజ్రాయేలీలు తెలుసుకోవాలి. నేనే మార్గము సత్యము అన్నప్పుడు మార్గం ఏంటి, సత్యం ఏంటి బయలుపరచాలన్నమాట. నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరో చేరలేరు, తండ్రి మీకు ఎవరికో తెలియదు అంటున్నాడు. మరి ఎలా తెలుసు యెహోవా అని చెప్పినా? వారు తెలుసుకొనున్నట్లు ప్రతిష్ఠితముల గొర్రెలంత విస్తారముగాను, అంటే గొర్రెలు ప్రతిష్ఠించేది చాలా బాగా పెంచుకుంటారులేండి వీళ్ళు, అంత విస్తారముగాను, నియామక దినములలో యెరూషలేమునకు వచ్చు గొర్రెలంత విస్తారముగాను. నియామక దినాలంటే ఫెస్టివల్స్ కానీ ఇలా ఉంటాయి అనమాట. ఆ టైంలో బలులు ఇస్తూ ఉంటారు. సో అప్పుడు ఏంటంటే వీళ్ళకి బలి అనేది యెహోవా ఆలయం దగ్గరే ఇవ్వాలి. సో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ గొర్రెల్ని వాళ్ళ ఊళ్ళో అమ్మేసుకొని తిరిగి వచ్చి ఇక్కడ ఆలయం దగ్గర కొనుక్కుంటారు అన్నమాట, యెరూషలేం దగ్గర కానీ బయట, ఇదంతా సంతల్లో. సో సిటీ లోపలే కాదు, సిటీ బయట కూడా మార్కెట్ స్ప్రెడ్ అయి ఉండేది. సో అట్లా గొర్రెలు వీటన్నిటితోటి యెరూషలేంలోకి వచ్చేటోళ్ళు. యెరూషలేం అంతా ఈ పండగ దినాల్లో ఫుల్గా జనాలతోటి నిండిపోయి ఉండేది, పెద్ద సిటీ అది ఆ టైంలో. సో
అలా నియామక దినాల్లో యెరూషలేమునకు వచ్చు గొర్రెలంత విస్తారముగా వారి పట్టణముల యందు, ఎవరు? సమస్త లోకం కాదండి, ఇజ్రాయేలీయుల పట్టణముల యందు మనుష్యులు గుంపులు గుంపులుగా విస్తరించున్నట్లు నేను చేసేదను అన్నాడు. జరిగిందా? యెరూషలేం అంటే డెవలప్ అయిందండి, రోమన్ల చేతుల్లో డెవలప్ అయింది. ఇజ్రాయేలీలు గాల, రోమన్స్ మిగతా వాళ్ళందరూ వచ్చి ఆక్యుపై చేశారు. ఇక్కడ ఈయన చెప్పిన ప్రవచనం యెరూషలేంలో ఇజ్రాయేలీలు డెవలప్ అవుతారు, ఇది వాళ్ళ స్వాస్థ్యము, వాళ్ళ స్వదేశం అవుతుంది అన్నాడు. ఇది కాలేదు, నేటికి కూడా కాల. పాలస్తీనా ఉంది ఇంకా తిష్ట వేసి ఇజ్రాయెల్ దేశంలో. సో ఇది కూడా ఫెయిల్డ్ ప్రాఫెసీ అండి. ఆద్యంతము మీరు చూసుకుంటే ఒకవేళ యేసు మెస్సయ్య అనుకున్న వచనం కూడా ఇందుట్లో యేసు నెరవేర్చని ప్రవచనాలే ఉన్నాయి. మనం ఇంకా ఇందుట్లో చాలా డీప్ గా చెప్పాల్సింది అనమాట. ఇది పాత నిబంధనలో వేటికి లింక్ అవుతుంది, కొత్త నిబంధనలో వేటిని వాడుకున్నారు, వేటిని ఖండిస్తుంది, ఇట్లా. బట్ ఇప్పటికే ఐ థింక్ 140 minutes అయిందండి రఫ్ గా. 1 hour 40, ఎగ్జాక్ట్లీ 1 hour 40 minutes అవుతుంది రఫ్ గా. అది. సో ఇదండి, మీరు ఏ వచనం తీసుకోండి, యెహోవా ఎందుకు చేస్తున్నాడు ఇది? ఇజ్రాయెల్ మీద ప్రేమ కాదు, ఆయన పరువు పోయింది ఆయన చేసిన పనులకి అన్యజనుల్లో. సో పిఆర్ అనమాట, పిఆర్ హ్యాండిల్ చేస్తున్నారు. ఇప్పుడు హీరోలు చూడండి, మనకి వాళ్ళకి ఏదైనా పెద్ద ఇష్యూ జరిగింది అనుకోండి, చెప్పుకోదగ్గంది అంటే మంచి విషయం కాదు, తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? ఫిలాంథ్రపికల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు, దాన ధర్మాలు. వాళ్ళకు కొంచెం వీళ్ళకి కొంచెం ఇస్తే ఓకే, వీడి మీద మంచి ఫీలింగ్ వస్తుంది అనమాట జనాలకి. వాడు చేసిన ఏదో పనిని మర్చిపోతారు. ఏం చేస్తుంది అదే, నేను ఇజ్రాయేలీలను చంపేశాను, వాళ్ళని చెదరగొట్టాను, నా పరువు పోయింది, తిరిగి గ్యాదర్ చేస్తా. నేను ఇజ్రాయెల్ కోసం చేయట్లా, మీరు అట్లా తెలుసుకోండి. నేను ఇది మీకోసం కాదురా చేస్తుంది, నా కోసం చేసుకుంటున్నా, నా నామం కోసం చేసుకుంటున్నా. ఇది నేను చెప్తుంది. ఇంతకన్నా సెల్ఫిష్ మోటివ్ ఎక్కడ ఉంటుందా? చెప్పండి సార్. చెప్పండి చెప్పండి చూపించగలరా? చెప్పండి, చూపిస్తాను, ట్రై చేస్తాను. నేను ఇంకా షేర్ చేయలేదు. డాక్టర్ గారు చూపిస్తారులేండి, అదే లేదా నేను పెడతాను. సిస్టమ్ నుంచి లాగాను అవసరం నేను చూపిస్తున్నాను సార్, ఒక్క నిమిషం ఓపెన్ చేస్తున్నా. జనాల్ని వెధవల్ని చేయటం ఎలా అనేది ఇది. ఎస్, యోహాన్ స్క్రీన్ పోయిందండి మీది, మీ స్క్రీన్ పోయింది. నాదా? నేను ఇంకా పెట్టలా, ఒక్క నిమిషం. యోహాను 3:16 అల్టిమేట్ డైలాగ్. స్క్రీన్ కనిపిస్తుందా? తెలుసు, చెప్పండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందేటట్లు ఆయనను అనుగ్రహించెను. ఏం చెప్తున్నాడు? మెసేజ్ ఎందుకు పంపిస్తున్నాడు, లేకపోతే ఎందుకు కాపాడుతున్నాడు వాళ్ళని? తనకు అవమానం కలిగింది, అన్యజనుల్లో యెహోవా అంటే యూజ్లెస్ అంటున్నారు అక్కడ. ఒరే వీళ్ళు యెహోవా జనాలరా, వీళ్ళని తన్ని ధర్మేసాడరా అని చెప్పి తిడుతున్నారు. అందుకని మళ్ళీ వాళ్ళని ఒక చోట తీసుకొస్తున్నాడు. మీకు ఒకటి తెలుసా అండి కిరణ్ గారు, చెప్పండి. యెహోవాకి తిక్క ఇక్కడే కాదండి, ముందు నుంచే ఉంది తిక్క. కాకపోతే దాన్ని కంట్రోల్ చేసేవాడు ఇక్కడ లేడనమాట. అందుకని చెప్పి దరిద్రం జరిగింది. ఇలాంటిదే ఒక చోట జరగబోతే కంట్రోల్ చేసేవాడు ఒకడు ఉన్నాడు, అందుకని అది జరగలేదు. నిర్గమ 32 తీయండి, నిర్గమ 32 తీయండి, చూపిద్దాం. ఇలాగే తిక్కలేసిద్దండి ఈ ఎదవల్ని నేను లేపేస్తానంటే. వద్దురా బాబు, మీరు చూడండి ఈ చాప్టర్ చదివారు కదా, సేమ్ టు సేమ్ ఉంటుంది అక్కడ కూడా. నేను ఈ ప్రజలను కాదు మీరు ఇదే ఉంది, యోహాను ఉంది. యెహోవా ఇట్లా అన్నాడు. కంటెక్స్ట్ చెప్పండి. చూద్దాం. దూడం చేసుకుంటారు. ఐగుప్తు నుంచి వీళ్ళు వస్తున్నారు దారిలో. ఈయన ఒక 40 రోజుల పాటు కొండకి వెళ్తాడు, ఆయన ఏదో 2 పలకల మీద రాస్తాడని చెప్పి. వీళ్ళు ఈ లోపు చక్కగా దూడం చేసుకుని, మనకి ముందు వెళ్ళేవాడు ఎవడు, మనల్ని తీసుకొచ్చినాడు మోషే ఎక్కడికో పోయాడు, ఏమైపోయాడో తెలియదని చెప్పి మోషే అన్నయ్యన అహరోనుతో ఒక దూడ బొమ్మని చేయిస్తారు. అప్పుడు యెహోవాకి ఈ విషయం తెలిసింది. ఇంకా అసలు కింద సీటు కింద ఫైర్. ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడం నొల్లని ప్రజలు, కావున నువ్వు కామ్గా ఉండు, నా కోపం వారి మీద మండిపోద్ది, నేను వాళ్ళని కాల్చేసి నిన్ను గొప్ప జనంగా చేస్తానని మోషేతో చెప్పాడు.
యాక్చువల్గా చెయ్యొచ్చు, తప్పేమీ లేదు. ఎందుకంటే ఇతను కూడా యాకోబు సంతానమే. తప్పేమి, యా ఎందుకంటే యాకోబు సంతానాన్ని అబ్రహాం సంతానాన్ని గొప్పగా చేస్తాడు, ఆకాశ నక్షత్రాలాగా, ఇసుక రేణువులాగా. అప్పుడు మోషే తన దేవుడిని యెహోవాను బతిమాలుకున్నాడు. యెహోవా, నీవు మహాశక్తి వలన, బాహుబలం వలన ఐగుప్తు దేశం నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం ఎందుకు? కొండల్లో వాళ్ళని చంపడం కోసం భూమి మీద నుండి వాళ్ళని తీసుకొచ్చి నశింపజేసినట్టు కీడు కొరకే వాడిని తీసుకొచ్చాడని చెప్పి ఐగుప్తులు ఎందుకు చెప్పుకోవాలి చెప్పు? దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి కొంచెం పెట్టి స్లోగా చెప్పండి ఏమంటున్నాడు అని. కొండలలో వారిని చంపునట్లును, అంటే ఇప్పుడు భూమి మీద నుండి వారిని నశింపజేయనట్లును, అంటే ఇప్పుడు కొండల్లోకి తీసుకొచ్చాడు. ఐగుప్తులు వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు, ఆ బానిసత్వం నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. సో అక్కడ సిటీ నుంచి తీసుకొచ్చి ఎక్కడ కొండల్లో చంపేయటం కాదు కాదు, కొండల్లో చంపేయడానికి, ఓకే, భూమి మీద నుండి వాళ్ళని నశింపజేయడానికి, వాళ్ళకి కీడు కలిగించడానికే వాళ్ళని తీసుకొని పోయావు అని ఐగుప్తులు చెప్పుకోవాలి. అలా ఎందుకు చెప్పుకోవాలి? అలా ఎందుకు చెప్పుకోవాలి? మాట రావాలి కాబట్టి దయచేసి అది నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని ఈ ప్రజల కీడు చేయకు, దాని గురించి సంతాపం పొందు. దేని గురించి? ఆ దూడబొమ్మ చేసుకున్నారులే, పోతే పోయేలే, ఈసారికి తప్పు ఒగ్గేద్దాం, సంతాపడు. నీ సేవకులైన అబ్రహాంని, ఇస్సాకుని, ఇజ్రాయెల్ని జ్ఞాపకం చేసుకో, గుర్తెచ్చుకో. నీ వాళ్ళతో ఆకాశ నక్షత్రాల వల్లే మీ సంతానం అభివృద్ధి చేస్తానని చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానానికి ఇస్తానని చెప్పావు. వారు నిరంతరం దానికి హక్కుదారులు అవుతారని నీతోడ ప్రమాణం చేసి చెప్పావు. కాబట్టి గుర్తెచ్చుకో. అప్పుడెప్పుడు ప్రళయం తీసుకొచ్చి మొత్తం అందరినీ వేసేసావు, జలప్రళయం. ఇప్పుడేమో వీళ్ళందరినీ వేసేయమాక. అప్పుడు యెహోవా తన ప్రజలకు చేస్తానని చెప్పిన కీడు గురించి సంతాపడ్డాడు. అది. సో అట్లాంటిది ఇక్కడికి వచ్చి లోకాన్ని ఎంతో ప్రేమించాడంట. తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడి మీద విశ్వాసం ఉంచేవాళ్ళు ప్రతి ఒక్కడు నశింపక నిత్యజీవం పొందేట్లు ఆయన అనుగ్రహించాడంట. కొట్టించి చంపించేశాడట. ఏమిటో పాత నిబంధన చదివిన ఎవడో కూడా అండి ముందు సరిగ్గా యెహోవా వచ్చి చచ్చే రకం అండండి, చంపే రకం యెహోవా, చచ్చే రకం కాదు. చదవకండి, ఇష్యూ అంతా చదవక, బైబిల్ని చదవక అన్నమాట. చదవక కాదండి, ఇప్పుడు చదివినా ఉపయోగం లేదు. మొదట్లో మామూలుగా నీ కోసం చెడు నువ్వు పాపం చేసావని చెప్పి ప్రతి ఒక్కడు లైఫ్ లో ఏదో ఒక తప్పు చేస్తాడు, అది గుర్తు చేసి ఆడు నేర్పిస్తారు వాళ్ళు వచ్చిన వాళ్ళు. నీకోసం రక్తం రాచాడు. హనీ ట్రాప్ లాగా ఇది ఇంకో ట్రాప్, ఫీలింగ్ ట్రాప్. ఇది గిల్ట్ ట్రాప్, గిల్టీ ట్రాప్. నీకు నువ్వు చింతించాలన్నమాట. ఇప్పుడు ఈ 30 అధ్యాయం అందరూ విన్నారు కదండి. కేవలం ఇందుకే యూదులు ఈ క్యారెక్టర్ నమ్మరు. అసలు మన కోసం ఒకడు వస్తాడు, చస్తాడనే విషయాన్ని వాళ్ళు పట్టించుకుంది కేవలం ఇందుకే. ఎక్కడా చెప్పల మీకోసం నేను గాని నా కొడుకు గాని వస్తాం, చచ్చిపోతాం, తిరిగి లేస్తాం, మా మీద నమ్మకం ఉంచుకోండి. అసలు మీరే కాదు, ఇప్పుడు వీళ్ళు కొత్తగా చెప్పింది ఏంటంటే తర్వాత అదిగో ఇజ్రాయెల్ వాళ్ళు నమ్మలేదు కాబట్టే మన మీదకి వచ్చింది అంటే కటాక్షం అంటారు. చెట్టు కొమ్మ. ఈ కటాక్షం మన మీదకి ఎందుకు వచ్చిందంటే, నీడలో మనం ఎందుకు వచ్చామంటే వాళ్ళు దూరలేదు నీడలోకి, ఇది కూడా ప్రణాళికే అని చెప్పి రాశారు. ఈ ఫస్ట్ పుస్తకాన్ని అంటించుకోకపోయినా బాగుండేదండి, ఏదో మతం దేవుడు అయిపోయి ఉండేవాడు. లేదు, వర్కౌట్ కాదండి. ఎందుకంటే వాళ్ళ ఎజెండా అక్కడ పుట్టారు. వాళ్ళకి స్టార్టింగ్ లో ట్రాక్షన్ వచ్చేది కాదు ఇది లేకపోతే. కాదు లేదండి, ఇస్లాం కూడా వాడుకుంది పుస్తకాన్ని, కాకపోతే క్రైస్తవాన్ని చూశారు కాబట్టి దీన్ని అటాచ్ చేయాలి పుస్తకం. ఈ కథని వాడుకున్నారు, ఈ క్యారెక్టర్ని వాడుకున్నారు వాళ్ళు. అర్థమవుతుంది కదా. క్రైస్తవం చేసిన తప్పుని ఇస్లాం సరి చేసుకుంది అట్లా మతాన్ని సృష్టించడంలో. అందుకేగా ఇట్లా మనం క్రైస్తవం అంతా చెప్పింది కానీ చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, దాన్ని సరి చేసింది ఎట్లా? ఇదే అంతిమ దైవ గ్రంథము, ఇతడే అంతిమ ప్రవక్త, ఈ తర్వాత ఎడిషన్ ఉండదు అనమాట. గమనించారు వీళ్ళు. తర్వాత వచ్చి అడ్డగోలుగా దీన్ని మార్చుకుంటా పోతున్నారు గ్రంథాలని. ఎవడు పడితే వాడు చెప్పేసుకుంటున్నాడు, నేను దీనికి హక్కుదారుని, నేను దీనికి హక్కుదారుని. అబ్బాయి ఇదంతా లేదు, ఇదే ఆఖరి గ్రంథం,
ఇతనే ఆఖరి ప్రవక్త, ఇంకెవరు వచ్చినా లెక్క చేయొద్దు, ఈ గ్రంథం ఒప్పుకోదు అట్లీస్ట్, మిగతా వాళ్ళు ఎట్లానా పోవచ్చు కాక అని చెప్పి సీల్ చేశారనమాట ఆ గ్రంథాన్ని, ఇంకా వేరే వాళ్ళు గెలక్కుండా. అలా రాసుకుంటే తర్వాత హదీతులు వచ్చినాయి, మళ్ళీ హదీసులు అంటారుగా అవి వచ్చినాయి, వాటిలో రాసుకుంటా పోయారు. నువ్వు నీ పుస్తకం మార్చొద్దన్న బాగానే ఉంది, మేము వేరే పెట్టుకుంటాం. అర్థమైందిగా? అది ఈసారి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, ఈసారి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారండి, ఇది దైవ గ్రంథం, ఇది ఆఖరి దైవ గ్రంథం, కాకపోతే ఈ దైవ చరిత్రలు ఇవే ఆఖరి దైవ చరిత్రలు, వీటిని కూడా మార్చడానికి రాసుకుంటారు. నాకు కూడా కనపడ్డాడు ఏముంది అది ఇట్లా ఏముంది, తర్వాత ఇంకోటి ఎత్తుక్కుంటారు మళ్ళీ, దానిదే ఉందండి, ఒకటి కాకపోతే 100. అది వెలుగు లోకంలోనికి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డమైనదని మనుషులు వెలుగును ప్రేమించకుండా చీకటినే ప్రేమించారు. అంటే ఈయన వెలుగు, మిగతా వాళ్ళంతా చీకటి. అది పరిస్థితి. సెల్ఫ్ డబ్బా పనికి మాలిన డబ్బా అండి, సెల్ఫ్ డబ్బా అనడం కూడా కాదు ఇది అసలు. ఓవరకు అవి చదవరండి జనాలు ఎక్కడా కూడా. సో ఇదండి ఎహెస్కేలు. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా పూర్తిగా మొత్తం అంతా. నేను పక్కకి మొత్తం చెప్పా గణపైన సెట్ చేసుకుంటున్నాం మేము. అది ముఖ్యం లేండి, దీనిదేముంది. సో ఇది 36 అండి. తర్వాత 37వ అధ్యాయం కూడా ఇలాంటిదే, అది ఉపమానంగా చెప్తారనమాట అక్కడ ఏం జరిగిద్దా అని. సో తిరిగి రిజరక్షన్ అంటారు కదా, పునరుత్థానానికి పాత నిబంధనలో కొన్నే ఉన్నాయి, చాలా లిమిటెడ్ రిఫరెన్సెస్ ఉన్నాయి అనమాట ప్రవచనం కింద. దానియేలు ఒకటి, ఎహెస్కేల్ ఒకటి, మళ్ళీ దీంట్లో కూడా పునరుత్థానం గురించి ఉంటుంది. కాకపోతే అక్కడ ఈ పుస్తకం రాసిన వాడి మీనింగ్ ఏంటా అని చెప్పి 37వ అధ్యాయంలో చూద్దాం. ఏదో పునరుత్థానం అన్నట్లే ఉంటుంది కానీ యాక్చువల్గా ఆ మీనింగ్ కాదనమాట. లిటరల్గా శవాలు లేస్తాయి అంటే తిరిగి చచ్చిపోయిన వాళ్ళు లేస్తారు, ఆ మీనింగ్తో కాదు ఈయన చెప్పింది. అది ఏమిటా అని చెప్పేసి 37వ అధ్యాయంలో చూద్దాం. నెక్స్ట్ క్లాస్లో వస్తుంది కదా. సో ఈ చనిపోయిన వాళ్ళు తిరిగి పునరుత్థానం అవ్వడం ఏంటి, ఇంకా ఆ తర్వాత ఈయన చెప్పింది ఏంటి, ప్రామిస్ చేసింది ఏంటి. ఓకే, సో ఇదంతా కూడా 37 కూడా కీలకమే, 36 లాగా. సో దాన్ని మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. దాన్ని కూడా ఎవరు మిస్ కావద్దు ఈరోజు వచ్చిన వాళ్ళు. ఇలా వీటిని చదివితేనండి, లేకపోతే మనకి తెలియాలన్నమాట. తెలిస్తే అప్పుడు మన వాళ్ళని ఏదైనా చెప్పగలం మనం. ఇట్లా క్రైస్తవంలో వెళ్ళే వాళ్ళు కానీ పాస్టర్లు కానీ వాళ్ళు వచ్చినప్పుడు మీరు అడగడానికి వీటిని గుర్తుపెట్టుకుంటే మీకు హెల్ప్ అవుతాయి అనమాట. ఇట్లాంటి వచనాలు ఏడు ఇలా చెప్పుంది కదా, మరేంటి నువ్వు చెప్పేది అని చెప్పేసి. అది 37 కూడా ఇలాంటిదేనండి. ఇక ఆ తర్వాత పెద్ద అంత ఇంపార్టెంట్ ఉండవు. 38, 39 ఆ తర్వాత టెంపుల్ కానీ ఇదంతా కూడా. సో కీలకం అంతా కూడా 37 తోటి ఒక రకంగా ఎహెస్కేల్ అనేది ఎండ్ అవుతుంది అనుకోండి. కాదే తర్వాత 9 చాప్టర్లు టెంపుల్ గురించి ఉంటాయి అనమాట. అది మూవీ లెక్కనే, అంతే. ఫాస్ట్గా నిలిపోదాం. సో కీలకం 37 అండి, 36 లాగా అంతే. మరొక్కసారి ఇందాక చెప్పింది విజయలక్ష్మి గారు ఇక్కడ కామెంట్లో పెట్టారు, చదువుతారా కిరణ్ గారు? ఇందాక నేను చెప్పాను, వినాయక చవితి పూజా సామాగ్రి హిందూ వర్తకుల దగ్గరే కొనుగోలు చేయండి. జై శ్రీరామ, భారత్ మాతాకి జై అనే నినాదాన్ని ప్రతి వర్తకుడి దగ్గర అనిపిస్తూ కుహన లౌకికవాద హిందవం నుండి బయటపడేలా సనాతన ధర్మాన్ని ఆచరిద్దాం. మంచిగా చెప్పారండి. అంతేనండి. లేకపోతే వాళ్ళు ఉమ్మేసి మళ్ళీ తీసుకెళ్ళి మన దేవుడి దగ్గర పెట్టుకోవడం ఏంటి? వాడికి లేదు కోసం అన్ని చెప్పించండి. కాదండి, ఈ రోజు మాత్రం నేను అది పక్కాగా పాటించానండి. ఈ మాట చెప్పండి, జై శ్రీరామనండి, నమశివాయనండి, నమో నారాయణనండి, శ్రీమాత్ర నమః అనండి. అన్ని అన్నారనుకోండి, తీసుకోండి, సింపుల్. క్యాష్ తీయలేదు, పోయిన చోటంతా చూస్తున్నా. ఫస్ట్ షాపు లేదంటే ముందు పెట్టుకున్న వాళ్ళు ముందు మొఖాన బొట్టుందా లేదు చూస్తున్నా. మొఖాన బొట్టున్నా కూడా నేను మళ్ళీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెక్ చేశా. పేర్లు కూడా మన వాళ్ళు ఉంటే ఓకే అనే తీసుకున్నా. ఈ రోజు మాత్రం చెప్పించారా వాళ్ళ చేత? అయింది ఈ రోజు ఒక్కరోజే. అయ్యే చెప్పించారా వాళ్ళ చేత? ఏమని? జై శ్రీరామ్ అని చెప్పించండి. జనాలు ఉన్నారు సార్, నేను మినిమం చూసుకున్నా. నేను అట్లని కాదు, నేను సపరేట్ గా పోయినప్పుడు మామూలుగా చెప్పేవాడిని, కానీ జనాలు ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడే లోపు ఇంకొకరు అడుగుతారు, వాళ్ళకు సమాధానం చెప్పుకోవాలి. ఆ బిజీలో ఉన్నారనమాట. ఎందుకంటే పండగ రేపు పండగ కదా, ఈరోజు ఫుల్ బిజీ అనమాట. నాకైతే ఎక్కడ గొర్రెలు కనపడలేదు, సంతోషపడినా కొంచెం. ఆ పోనీలే మన వాళ్ళకే పోయిన డబ్బులన్నీ. అదేనండి. స్వరూప్ గారు డిఎల్ గా వచ్చారు, ఏమైనా చెప్తారా అయ్యా?
ఉన్నారా? వినబడుతుందా అండి? స్పష్టంగా వినిపిస్తుందండి. చెప్పండి. ఇది ఎక్కడో చదివినట్టు అనిపించిందండి ఈ చాప్టర్ మొత్తం. ఇంతకు ముందు ఒకసారి చదివామా అండి? లేదండి, వేరే చోట ఎక్కడన్నా చెప్పుంటాం కానీ అక్కడక్కడ 2 వచ్చింది. వచనాలు మొత్తం ఎప్పుడు చదవలే మనం. ఈ మాంసపు హృదయం అనేది మాత్రం ఇంపార్టెంట్ పాయింట్ అండి. పౌల్కి అగైన్ యాంటీగా వెళ్ళేది ఈ వచనమేనమాట, మాంసపు హృదయం అని చెప్పేసి. ఎందుకంటే రాతి గుండె అనేది యెహోవా వచనాలు వీటి పట్ల వ్యతిరేకంగా ఉంటుందన్నమాట. ఆయన ఆజ్ఞలను పాటించడం వల్ల గుండె బండబారిపోయింది అనమాట. దాన్ని తిరిగి ఈయన మెత్తనిదిగా చేస్తున్నాడంటే యెహోవా ఆజ్ఞలకు స్పందిస్తా ఆయన కట్టడలను అనుసరించేలాగా అనమాట. అంతా దాని ప్రకారం నడుచుకునేలా చేస్తున్నాడు. పౌలు వచ్చి ఏమంటున్నాడు? తీసేయండి, ఆజ్ఞలే వేయంలో అక్కర్లేదు అన్నాడు. అవన్నీ ఛాయారూపమే, వాస్తవం యేసు ప్రేమలోనే ఉందంటాడు, విశ్వాసంలో. సో ఇప్పుడు ఇంకా ఏమంటాడు పౌలు? యేసు వస్తే యూదులు యేసును తిరస్కరించారు కాబట్టి అంటున్నారు. దాని అర్థం ఏంటి? యేసే యెహోవా అయితే యెహోవానే స్వయంగా కిందకి వస్తే యెహోవా వీళ్ళకి మెత్తని హృదయాన్ని ఇచ్చిన అది పనిచేయలేదని కదా అర్థం. అంతే కదండి. యెహోవా మీ రాతి హృదయాన్ని తీసి మెత్తటి హృదయాన్ని ఇస్తానన్నాడు. యూదులు నమ్మల. దాని అర్థం ఏంటి? మెత్తని హృదయం పనిచేయాల. ఒకవేళ అలాగనుకున్నా యెహోవా మాట తప్పిన వాడే అవుతాడు. గోన్ అక్కడతోటి దేవుడు అవుతుంది. దేవుడు గాడైనా అక్కడ యెహోవా స్టాండర్డ్ ప్రకారం. స్టాండర్డ్ అండి, దేవుడి గురించి చెప్పండి మీరెవరని అంటారు. అవును, చెప్పడంలా ఆయన కొలకర్రతోటే మనం కొలుస్తున్నాం. షార్ట్ అంతే, సరిపోల కొలత. సో ఈ చాప్టర్ మీరు ఇంకొకసారి రీడింగ్ చేయండి, వీలైతే ఇంకొకసారి వీడియో చూడండి. 2 hours అయింది, బట్ ఇది డిజర్వింగ్ అండి. మీరు ఇంకొకసారి ఈ వీడియోని ఇంకొక రీడింగ్ వేయండి, చాప్టర్ని కానీ దీన్ని అంతా కూడా మీరు స్లోగా అర్థం చేసుకోండి. మీరు ఇట్లా కొన్ని అవర్స్ స్పెండ్ చేస్తే ఇట్లాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ దగ్గర క్రైస్తవానికి యూదా మతానికి ఎందుకు పడదు, క్రైస్తవం ఎలా పుట్టుకొచ్చింది, పౌలు క్రైస్తవాన్ని ఎలా మార్చాడు అని చెప్పేసి తనకి అనుగుణంగా అనేది మీకు అర్థమవుతుంది. ఇట్లాంటి కీలక వచనాలు అనమాట. పాస్టర్లు వీటిని దాచిపెట్టేస్తారు, లేకపోతే మసిబూసి మారేడుకాయ చేయాలని చెప్పేసి చూస్తారన్నమాట. అందుకే నేను వచనం కూడా ఎవరికి చెప్తున్నారు ఇక్కడ మనకి, మీరు, మీకు, వారు, అది, ఇది, మిమ్ము, వాళ్ళని ఇట్లా చెప్తా ఉంటాడు. అది ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఎవరు చెప్తున్నారని ప్రతి చోట కూడా సర్వనామాలు వచ్చిన చోటల్లా కూడా నేను ఆ నామవాచకం ఎవరిదనేది చెప్తా వచ్చా. ప్రతి ప్రణవం దగ్గర కూడా నేను నౌన్స్ చెప్పా, ఎవరితోటి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి అని చెప్పేసి. సో మీరు ఈ చాప్టర్ చదవచ్చు, లేదా ఇది ఇంకొకసారి వీడియో చూస్తే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆల్రెడీ ఒకసారి చూశారు కాబట్టి. ఒకేసారి మొత్తం చూడలేమనుకుంటే 3 parts చేసుకోండి, 3 partsగా పెట్టుకోండి. లేకపోతే డాక్టర్ గారు మీరైనా చేయండి 3 partsగా, నన్ను చేయమన్నా చేస్తాను. సో ఇట్లా 3 parts పెట్టుకుంటే మీరు చూడొచ్చు అనమాట, మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఆ పని చేయండి, బట్ నేర్చుకోండి. పోతే నేర్చుకోండి, ఇంకా తప్పదు, ఒకళ్ళిద్దరి వల్ల అయ్యేది కాదనమాట. సిన్సియర్ రిక్వెస్ట్ అది. అంతేనండి. ఇంకా మీరు చెప్తే చెప్పండి స్వరూప్ గారు, లేకపోతే క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేద్దామండి. కొత్త నిబంధనలో మళ్ళీ మనం ఈ చాప్టర్ ఒకసారి గుర్తు చేసుకుంటే పాలు వచ్చినప్పుడు సరిపోతుంది. డెఫినెట్ గా వస్తుంది. డాక్టర్ గారు ఇంకా క్లోజ్ చేసేసేయండి. ఓకేనండి. సో అదండి, జయ శ్రీరామ, భారత్ మాతాకి జై.